అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారికి మరి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి ఈ యేసు పరిశుద్ధ నామములో వందనాలు చెల్లిస్తున్నాను. అందరు లేచి నుంచినట్టయితే గడిచిన వారమంతయు గడిచిన కాలమంతా మనను ప్రేమించి కాపాడి దరిచేసినందుకు ఆయన నామాన్ని స్తుతిస్తాం, ఆయన నామాన్ని కనపరుస్తాం. మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనల్ని రక్షించే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మనం ఆరాధించే నిజమైన దేవుడు కదండి. కొద్ది క్షణాలు ఆయన చేసిన మేలును తలంచుకుంటూ, ఆయన చూపిన కృపను తలుచుకుంటూ, ఆయన మనకిచ్చిన ఈ జీవితాన్ని తలుచుకుంటూ ఆయన నామాన్ని స్తుతిస్తాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. అందరూ కలిసి యేసయ్య ఏక మనసుతో యేసయ్య మీ సన్నిధిలో రావడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాన్ని మార్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. మాకు గొప్ప జీవితాన్ని ఇచ్చినందుకు, దానికి ఒక ప్రణాళిక ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాపై చూపించిన కృపలకై, దీవెనలకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఎంత యేసయ్య ఎంత బాధపడుచున్నాం, ఎంత కుంగి కుషించినప్పటికీ మమ్మల్ని పైకి తీసుకొచ్చే దేవుడు మీరే, మమ్మల్ని ఆదరించే దేవుడు మీరే, శాంతిని సమాధానాన్ని ఇచ్చే దేవుడు మీరే యేసయ్య. పరిశుద్ధుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ అవకాశాన్ని బట్టి యేసయ్య స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలాగందరం కలిసి యేసయ్య ఉత్సాహంగా సంతోషంతో యేసయ్య నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, కొనియాడడానికి యేసయ్య ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంతోషంతో యేసయ్య నీ సన్నిధిలో మీ నాట్యం ఆడడానికి, స్వరాలెత్తి నేను స్తుతించడానికి సహాయం చేయండి. మీరు మాతో అతి ముఖ్యంగా మీరు మాతో మాట్లాడండి యేసయ్య, మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మా హృదయాన్ని తట్టమని కోరుతున్నాం పరిశుద్ధుడా. మీ వాక్యం వినడానికి, దాన్ని అనుసరించి యేసయ్య మా జీవితాల్లో మీ అద్భుత కార్యాలు ఎక్స్పీరియన్స్ చేయడానికి సహాయం చేయమని కోరుతున్నాం. అలాగనే నీ సన్నిధికి ఎవరైతే ఇంకా రావాలనుకుంటున్నారో వాళ్ళు తొందరగా నీ సన్నిధికి తీసుకుని సురక్షితంగా తీసుకురమ్మని కోరుతున్నాం పరిశుద్ధుడా. ఈ ఆరాధన ఎవరైతే పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడున్న ప్రతి ఎక్విప్మెంట్ బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన మీ చేతిలాగా అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరు బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అందరికి వచ్చిన పాట, స్తుతించి ఆరాధించిన పాట పాడదాం. ఒకవేళ ఈ పాట మీకు రాకపోయినట్టయితే మాతో పాటు లిరిక్స్ ఫాలో అవుతూ సంతోషంతో ఉత్సాహంతో చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని స్తుతిస్తాం. ఒకవేళ మీ పాట వచ్చినట్టయితే బిగ్గరగా పాడదాం. అందరు కలిసి చప్పట్లు కొట్టుతూ ఎవరు మౌనంగా ఉండకుండా ఆయన నామాన్ని స్తుతిస్తాం, ఆయన నామాన్ని గణపరుస్తాం. స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా, స్తుతించి గణపరతుము మహోన్నతుడా. స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా, స్తుతించి గణపరతుము మహోన్నతుడా. నా యేసయ్యా నీవేగా అర్హుడవు, యేసయ్యా నా యేసయ్యా నీవేగా అర్హుడవు. స్తుతించెదను, స్తోత్రించెదను, పూజించెదను, గణపరచెదను. స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా, స్తుతించి గణపరతుము మహోన్నతుడా. అందరు చెప్పలు కొడదాం.
అందరికి నా దేహం అని కలిసి పాడదాం. నా దేహం నీ ఆలయమై, నా సర్వం నీకంకితమై. ఓ నా దేహం నీ ఆలయమై, నా సర్వం నీకంకితమై. నా జీవితమంతా నీకై నేను పాడి సర్వము నడిపింతును. నా జీవితమంతా నీకై నేను పాడి సర్వము నడిపింతును. అందరు కలిసి యేసయ్యా నా యేసయ్యా నీవేగా అర్హుడవు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవేగా అర్హుడవు. స్తుతించెదను, స్తోత్రించెదను, పూజించెదను, ఘనపరచెదను. స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా. అవునేసయ్యా స్తుతించి ఘనపరతుము మహోన్నతుడా. సముఖములో అనుదినము నీ అడుగులలో నా జీవితమంతా నీకై నేను పాడి సర్వము నడిపింతును. అవునేసయ్యా నా జీవితమంతా నీకై నేను పాడి సర్వము అందరికీ బిగ్గరగా పాడదాం. మరణ చేతుల పైకెత్తి యేసయ్యా నా యేసయ్యా నీవేగా అర్హుడవు. అవునేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవేగా అర్హుడవు. స్తుతించెదను, స్తోత్రించెదను, పూజించెదను, ఘనపరచెదను. ఆరాధింతుము సర్వోన్నతుడా. స్తుతించి ఘనపరతుము మహోన్నతుడా. అందరు కలిసి బిగ్గరగా పడదాం. స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా. స్తుతించి ఘనపరతుము మహోన్నతుడా. మరొకసారి స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా. స్తుతించి ఘనపరతుము మహోన్నతుడా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ మనం ఆయన నామాన్ని స్తుతించగా వారమై ఉన్నాము కదండి. ఆమేన్, హల్లెలూయా. మరొక పాట అందరికి వచ్చిన పాట, యుద్ధము యెహోవాదైన పాట పాడుచున్న నామాన్ని స్తుతిస్తాం. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి బాధలు ఉన్నప్పటికీ మనల్ని పైకి తీసుకొచ్చే దేవుడు, దరి తీర్చే దేవుడు, నిజమైన దేవుడు, మనం ఆరాధించే యేసుక్రీస్తు. అందరు చప్పట్లు కొట్టు ఆయన నామాన్ని స్తుతిస్తాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము
యుద్ధము అందుకని పడదామా? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అవును యేసయ్యా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహో. రాజులు మనకెవరు? రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు. ఎంతమంది చెప్పగలేదు? రాజులు ఎవరు లేరు యేసయ్యా, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహో. ఆమేన్, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహో. అందరూ చెప్పలు పెడదాం. వ్యాధులు మనలను ప్రడదూసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడదూసిన, వ్యాధులు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండా, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన. అందరూ కలిసి యుద్ధము యెహోవాదే. అవును యేసయ్యా, యుద్ధము నీదే ప్రభువా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యుద్ధము యెహోవాదే, హల్లెలూయా. యుద్ధము యెహో, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే. అవును యేసయ్యా, యుద్ధము యెహో. పరిశుద్ధుడా స్తోత్రాలు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఓ పరిశుద్ధుడా యెహో, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యుద్ధము యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరూ కలిసి ఆయన ఆరాధిద్దాం. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండా, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము. అందరు కలిసి బిగ్గరగా పాడదామా? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యుద్ధము యెహోవాదే. అందరికి చివరిసారిగా యుద్ధము యెహో, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహో. మరొకసారి అందరు కలిసి యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. స్తోత్రాలు చెల్లిస్తాం. ఓ పరిశుద్ధుడా స్తోత్రాలు చెల్లిస్తున్నా. అవునేసయ్యా, మా బాధలు అన్నిటిని ఇస్తున్నాయ్యా.
మీపై వేసుకొని మా కొరకు అండగా నిలిచావు ప్రభువా. దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయాన్ని వేసిన ఇదిగా వేసి మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. మాతో మాట్లాడవలసిన కోరుతున్నాం. పరిశుద్ధ స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇక్కడ కొద్ది క్షణాలు మన స్వరాలెత్తి రెండు చేతుల పైకెత్తి ఆయన నామాన్ని స్తుతిస్తాం, ఆయన నామాన్ని కనపరుస్తాం. ఆయన నామం అన్నిటికంటే ఉన్నతమైన నామం. ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. ఈ లోకంలో, ఈ సృష్టిలో ఎవరూ లేరు. ఆయనకు అసాధ్యమైనది ఏదీనూ లేదు. మన రక్షకుడు, మన పోషకుడు. నీకంటే ముందు ఆయన నుండి నడిపించే దేవుడు. మనం ఏ దారిలో అయితే వెళ్తున్నామో అది సురక్షితం ఉందా లేదా అని మన కొరకు ఎల్లప్పుడూ ఆలోచించే దేవుడు. ఈరోజు మనం ఆయన స్వరాన్ని వింటున్నామా, అని చెప్పిన మాటలను అనుసరిస్తున్నామా అని ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎక్కడున్నప్పటికీ ప్రభువా, ఇదిగో యేసయ్యా నీ సన్నిధికి వచ్చిన్నాం. మమ్మల్ని క్షమించమని కోరుతున్నాం. పరిశుద్ధుడా, మమ్మల్ని క్షమించండి. పరిశుద్ధుడా స్తోత్రాలు. కొద్ది క్షణాలు అందరం కలిసి ఆరాధిస్తుండగా అందరం కలిసి మన స్వరాలెత్తి, మన చేతులెత్తి ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని కనపరుస్తా. జుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నాది, పొంగి పొల్లుచున్నా ప్రేమానిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్నే శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. అందరు కలిసి బిగ్గరగా పడదాం. రక్షక రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్లి మ్రోకేదా. అందరికీ మన స్వరాలైతే ఆయన మనసు స్తుతిస్తామా? అందరు కలిసి పట్ల జుంటే తేనె కన్నా, జుంటే
అసాధ్యుడు. యేసు అసాధ్యుడవు నీవు, నీవే జయించిన వీరుడవు, సర్వాన్ని రక్షక నీవేగా నా బలము. అవునేసయ్యా దేవా మదాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. అందరు కలిసి ఆకాశము ఆకాశము కన్నా విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది, ఊహనికందని ఉన్నతమైనది యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరినీ బ్రతుకించు జీవము, సర్వకాలములలో నివసించు సత్యము యేసుని. అందరు కలిసి పాడదామా? జుంటే తేనె కన్నా యేసయ్యా, జుంటే తేనె కన్నా పొంగి పొరుచున్నా ప్రేమ నీది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశ, అవునేసయ్య ప్రకాశమై చల్లని యేసుని నామం. అందరూ కలిసి రెండు చేతులు పైకి పాడదామా? యేసు అసాధ్యుడవు నీవు, అసాధ్యుడవు నీవేసయ్యా, మరణాన్నే జయించిన సర్వాన్ని శాసించే యోధుడవు. అవునేసయ్య నీకు సాటి ఎవరు నువ్వు లేరేసయ్యా. రక్షక రక్షక నీవేగా నా బలము, దేవా మదాగు స్థలము నీవే, యేసయ్యా నీవే నిజమైన దేవుడవు. Yeah.
యేసయ్యా నీకే వందనం, యేసయ్యా నీకే వందనం, యేసయ్యా యేసయ్యా నీకే వందనం, యేసయ్యా. నీకేనయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నా, పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా, మాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని రక్షించి మమ్మల్ని నీ సన్నిధిలో చేర్చుకుందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. అనుదినం యేసయ్యా అనుక్షణము ఇలాగ అందరం కలుసుకొని నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి యేసయ్యా మాకు ఆలోచనలు దయచేయండి. ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాను. మాతో మాట్లాడండి, మమ్మల్ని ఇంకా బలపరచమని కోరుతున్నాను. నీ వాక్యము మేము వినుచుండగా యేసయ్యా ఆ వాక్యమనుసారం మేము జీవించడానికి, వాక్యం గ్రహించేసయ్యా మేము ఇతరులకు అది చేరులాగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి అన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరు దయచేసి కూర్చుందాం, అలాగనే వాక్యం విందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి మనతో ఉండాలని కోరుకొని, మనం ఆయనతో ఉండాలని కోరుకొని ఒక అద్భుతమైన కార్యాన్ని 2000 సంవత్సరాల క్రితం చేసి యేసు ప్రభువుని ఈ ప్రపంచంలో పంపించి పాపం ఎరగని వాడిని పాపంగా నిలబెట్టి సిలువపై ఎక్కించి మరణాన్ని అనుభవించి పాతపడి 3 రోజుల తర్వాత లేవబడి మన కోసం మళ్ళీ తిరిగి వచ్చే దేవుడు. మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఈ పాట నాకు గుర్తొచ్చింది, వందనం అనే పాట. వర్షిప్ టీమ్ థ్యాంక్ యూ, లాస్ట్ మినిట్లో రిక్వెస్ట్ చేసినా కూడా మమ్మల్ని లీడ్ చేశారు. నిజంగా ఆ పాటలో చాలా విషయాలు, ఈరోజు మనం మాట్లాడబోయే విషయాలు, సంఘంగా చేయాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అదే దేవుడు నన్ను గుర్తు తెప్పించాడు. ఏమంటారు ఈ పాటలో? ఈ లిరిక్స్ ఆర్ సో బ్యూటిఫుల్. ఆకలితో నేను అలమటించినప్పుడు అక్కరి నెరిగి ఆదుకున్నావు, నా ప్రతి అవసరము తీర్చేవాడవు నీవే యేసయ్యా, నా ప్రతి ఆశ నెరవేర్చేవాడు నీవే యేసయ్యా, ఊహించలేని ఆశ్చర్యకరములతో ఏ కొదువు లేక నన్ను కాచుకుంటివి. నిజంగా ఒక టెస్టిమనీ ఇది, ఒక సాక్ష్యం ఇది, మన ప్రతి ఒక్కరి సాక్ష్యం ఇది. వందనం అంటే వర్షిప్. మనం ఆయన్ని ఎందుకు పూజిస్తున్నాం, ఎందుకు ఆరాధిస్తున్నాం అంటే ఆయన చేసిన కార్యాలు మనం గుర్తుపెట్టుకుంటున్నాం. సంఘము ముందుకు జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు ముఖ్యమైన విషయాలు మనం మర్చిపోవచ్చు. చాలాసార్లు ఆరాధనకు వస్తున్నాం, చాలాసార్లు వాక్యం చదువుతున్నాం, చాలాసార్లు ఏదో నామోషిగా చేసినట్టు కూడా చేసుకోవచ్చు. నిజంగా ఆలోచించాలి, మనం ఎందుకు వస్తున్నాము, ఏం చేస్తున్నాము, సంఘంలో చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి, అన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. 2 వారాల క్రితం నేను వచ్చినప్పుడు మొదటి భాగాన్ని మనం చూసాము. దేవుని సంఘానికి ఒక నిర్మాణ పథకం, బ్లూ ప్రింట్ ఉంటుందని దాని గురించి మాట్లాడి మొదటి భాగంలో కొన్ని విషయాలు నేర్చుకున్నాము. ఈరోజు ఆ రెండో భాగం ముగింపు భాగం. ఈరోజు దేవుని సంఘానికి నిర్మాణ పథకం. దేవుడు సంఘం అనేది దేవుని ప్రణాళిక, ఆయన కోరుకుంటాడు. నేను నా సంఘాన్ని నిలబెట్టుకుంటాను, నేను నా సంఘాన్ని నిర్మిస్తాను అని దేవుడు చెప్పారు. అందుకే ఆయన ఇష్ట ప్రకారం జరగాలి. సంఘం అంటే మనం ఇష్ట ప్రకారం నడిపించేది కాదు.
మనం కోరుకున్న ప్రకారం నడిపించడానికి లేదు. ఆయన ఎలా కోరుకుంటున్నాడో, ఆయన ఎలా చూడాలనుకుంటున్నారో, ఆయన దేనికోసం తిరిగి వస్తున్నారో ఆ విషయాలు మనం గమనించాలి. సంఘం అంటే మనమే, మనుషులమే, బిల్డింగ్ కాదు, ఒక చోటు కాదు. మనం ఎక్కడికి వెళ్ళి మనం ఎక్కడ కలిసినా కూడా మనం ఒక విశ్వాసులుగా కలిసిన చోటు కూడా దాన్ని సంఘం అంటారు దేవుడు. అంటే విశ్వాసుల కూడిక. సో దాంట్లో చాలా విషయాలు ఉండాలి. అందుకే మనం అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో గతసారి కూడా మనం ఈ వాక్యాన్ని చదివాము. దాంట్లోనే 4 విషయాలు ఉన్నాయి. 2 విషయాలు ముందు మనం గమనించాము. ఈరోజు 2 విషయాలు చూస్తాం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండరి అంటే వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు చేస్తున్న పని అది. 4 విషయాలు చేస్తారు. ఇది మొదటి సంఘ స్థాపన జరిగింది ఆ రోజే చెప్పాలంటే. ఎంతమంది అతను వాక్యాన్ని అంగీకరించి 3000 మంది పేతురు సువార్త చెప్పిన తర్వాత అదే రోజు 3000 మంది దేవుని నమ్ముకొని సంఘంగా ఏర్పాటు చేయబడ్డారు. వాళ్ళు చేయాల్సిన పని, వాళ్ళు చేసిన పని మనం ఇక్కడ చూస్తున్నాం. 4 విషయాలు. వాళ్ళ అపోస్తుల బోధయందు, తర్వాత సహవాసం ముందు. ఈ 2 విషయాలు గతసారి మనం చూసుకున్నాము, నేర్చుకున్నాం. దాని గురించి మళ్ళీ దాన్ని రిపీట్ చేయను నేను. దానివల్ల ఏం జరిగిందంటే సత్యంలో స్థిరపడ్డారు, సహవాసంలో ఐక్యమయ్యారు. దాన్ని మనం గతసారి చూసుకున్నాం. ఒకవేళ మీరు లాస్ట్ వాక్యం వెళ్ళలేకపోతే యూట్యూబ్ ఛానల్లో మనం ఉంటుంది, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. సత్యంలో స్థిరపడడం అనేది చాలా ముఖ్యం. సత్యంలో స్థిరపడకపోతే ఎవరైతే చెప్పినా మనం అటు వెళ్ళిపోతాం. అందుకే సత్యంలో స్థిరపడాలి. అపోస్తుల బోధన చాలా ముఖ్యం. తప్పుడు బోధనలు సంఘాన్ని నాశనం చేస్తున్నాయి. లేనిపోని బోధనలు, ఎవడు పడితే వాడు బోధకుడు అయిపోతున్నాడు, ఎవడు పడితే వాడు పాస్టర్ అయిపోతున్నాడు, ఎవడు పడితే వాడు ఏదో చెప్పేస్తున్నారు. ప్రత్యేకంగా ఇప్పుడు ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయినాయి. ఇష్టం వచ్చినట్టు ఏదో ప్రచారం చేస్తున్నాం. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. దేవుడి నామంలో వచ్చిన ప్రతి ఒక్కడు దేవుడి వ్యక్తి కాదు. సైతాను కూడా దేవుడి నామంలో వస్తాడు. వాడు వేరే నామంలో వస్తే మనం నమ్మం, వాడు తెలుసు. యేసు ప్రభు నామంలో వస్తాడు, యేసు ప్రభు వాక్యాన్నే చెప్తాడు, కానీ తప్పుగా చెప్తాడు. తప్పుడు బోధన అంటే ఏంటి? ఫాల్స్ టీచింగ్ అంటే ఏంటి? వాక్యాన్నే సరిగా చెప్పకపోవడం. ఆ అవగాహన కావాలంటే, అది దేవుని చిత్త ప్రకారం ఉందా లేదా కావాలంటే మనకు సత్యం తెలియాలి. నిజం మనకు తెలిస్తే అబద్ధాన్ని మనం పోల్చేస్తాం. అందుకే దేవుడు ఏమంటాడంటే అపోస్తుల బోధ, ప్రతి ఒక్కరి బోధ కాదు. ఎవరైతే ఏర్పాటు చేయబడ్డారో, ఎవరైతే పిలువబడ్డారో, ఎవరైతే సంఘంలో నిలబడడానికి దేవుడు పిలిచాడో వాళ్ళ ద్వారానే నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరి బోధన కాదు. యేసు ప్రభు కూడా శిష్యులకు చెప్పారు, నేను వెళ్ళిపోతున్నాను కానీ చాలామంది దొంగోళ్ళు వస్తారంటాడు. లాట్ ఆఫ్ థీవ్స్ విల్ కమ్. మీలో వచ్చేస్తారు, సంఘం లోపల వస్తారు. బయట ఉండరు వాళ్ళు, బయట ఉండి మనం వెళ్ళం, అంత మనకి ఉంది, బుద్ధి ఉంది. సంఘం లోపల వస్తారు చాలామంది, మనతో కలిసి మాట్లాడతారు, మనతో కలిసి దేవుడు మాట్లాడతారు, కానీ చిన్న చిన్న అబద్ధాలు చెప్పేస్తారు. నేను చాలాసార్లు అదే అంటాను, పెరుగు చేయాలంటే 1 కిలో పెరుగు పెడతాం మనం, 1 స్పూన్ వేస్తే చాలు. 1 లీటర్ పాలు స్పూన్ వేస్తే చాలు, పెరుగు అయిపోతుంది మొత్తం. చిన్న తప్పు బోధన చాలు, దేవుడి నుంచి మనం దూరం వెళ్ళిపోవడం. అందుకే మనం జాగ్రత్త పడాలి. ఎవరి నుండి నేర్చుకో. సత్యంలో స్థిరపడడం అంటే దేవుని వాక్యంలో స్థిరపడడం, దేవుని వాక్యాన్ని మనం వ్యక్తిగతంగా పరిశీలించడం, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన వారి ద్వారానే మనం క్రమశిక్షణలో ముందుకు వెళ్ళడం. అది చేశారు వాళ్ళు. రెండవది సహవాసంలో ఐక్యమయ్యారు. ఒకరినొకరు కలుసుకోవడం, అందరూ కలిసి ఉండడం, ఐకమత్యంగా ఉండడం. ఒక సంఘం అంటే ఒక్క సంఘం అనేసి, అంటే మనం వేరు వేరు చోట్ల ఉన్నా కూడా మనం అందరూ ఒక సంఘం. నేను పంజాబ్లో ఉంటాను, మీరు హైదరాబాద్లో ఉంటారు, అయినా కూడా మనం ఒక్క సంఘమే, అందరం ఒకరు. యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఒక్క సంఘాన్ని తీసుకుని మన అందరిలో ఐకమత్యంగా ఉండాలి. అందుకే బోధన మరియు సహవాసం గతసారి మనం చూసాం. ఈరోజు 2 విషయాలు చూస్తాం. ఈరోజు చూడాల్సిన విషయంలో ఏమంటే రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును వాళ్ళు ఉన్నారు. 2 విషయాలు. రొట్టె విరుచుట అంటే మనం ప్రతి నెల కనీసం ఒకసారి చేస్తాం. చాలా సంఘాలు చాలా దగ్గరలో ప్రతి వారం చేస్తారు. తప్పు కాదు దాంట్లో. ఒకసారి చేయాలని 4 సార్లు చేయని ఇక్కడ లేదు. కలిసిన ప్రతిసారి చేయాలంటాడు యేసు ప్రభు. కానీ వేరే వేరే కారణాల వల్ల మనం కనీసం ఒక నెలకు ఒకసారి మన సంఘంలో ఇక్కడ నెలకు ఒకసారి మొదటి ఆదివారం చేసుకుంటాం. రొట్టె విరచడం అనేది చాలా ముఖ్యమైనది. అది బేసిక్గా కేవలం రొట్టె విరచడం కాదు, అది ఆరాధనకు సంబంధించింది. దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. రొట్టె విరచడం అంటే ఆయన చేసిన కార్యం మనం గుర్తు తెచ్చుకుంటాము, ఆయన తిరిగి వస్తున్నాడు మనకి గుర్తు పెట్టుకుంటున్నాం. అది ఆరాధనకి ఒక భావం. దాని గురించి మనం డీటెయిల్గా చూస్తాం ఈరోజు. రెండవది ప్రార్థన. ప్రార్థన అనేది ఒక శక్తి, మన బలం. అది ప్రార్థనలో ఎదగడం అంటే మనం బలంగా ఎదగడం. ప్రార్థన అంటే దేవునితో సహవాసం.
దేవుని దగ్గరకు వెళ్ళడం, దేవునితో మన మనసిప్పి మన మాటలు చెప్పుకోవడం, ఆయన మాటలు వినడం, ఆయన ఆరాధించడం. ప్రార్థనలో కూడా ఆరాధన ఉంటుంది. సో ఈరోజు 2 విషయాలు మనం చూస్తాను, ఆత్మలో ఆరాధన మరియు శక్తి. ఈ 2 విషయాలు మనం కొంచెం ముందు కొన్ని విషయాలు నేర్చుకుందాం. రొట్టె విరుచుట పట్ల భక్తి. వీళ్ళు నిజంగా ఎగడతెగక ఉండరు అంటే దాని అర్థం ఏంటి? దే వర్ డివోటెడ్. ఇంగ్లీష్లో డివోషన్ అంటారు, అంటే భక్తిపూర్వకంగా. భక్తి అంటే ఏంటి? అన్నిటినీ ఇచ్చేయడం, మిగతా వాటితో పని లేదు. నిజంగా చెప్పాలంటే నేను దేవుని నమ్ముకోకముందు ఎక్కువ భక్తి ఉండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే 16 గంటలు వెయిట్ చేయమని చేసేవాడిని, కొండలెక్కమని కొండలెక్కిపోయేవాడిని, ఆకలితో దప్పికలు ఉండని ఉండిపోయేవాడిని దేవుని నమ్ముకోముందు. అది భక్తి. అంటే భోజనంతో పని లేదు, కాళ్ళు నొప్పి పెడుతున్న పని లేదు, చలేస్తుందో పని లేదు. చల్లనీళ్ళలో శీతాకాలంలో కూడా 4 గంటలు వేసి స్నానం చేస్తాను చల్లనీళ్ళు. దేంతో పని లేదు. జ్వరం వస్తుంది, జలుబు వేస్తుంది, ఏం పని లేదు అప్పుడు దేవుడు నమ్ముకోకముందు. దేవుడు నమ్ముకున్న తర్వాత నా భక్తి ఎలాగైపోయింది? 8 గంటలు అంటే 8 గంటలు ఇంటి నుంచి బయలుదేరుతాను, అలాగైపోయింది భక్తి. ఇప్పుడు భక్తి అంటే ఏంటి? నాకు మిగతా వాటితో పని లేదు, నాకు ఇదే ముఖ్యం. ఎడతెగక ఉండడం అంటే దాని అర్థం ఏంటి? నాకు మిగతా విషయాలతో పని లేదు, ఇది నాకు ముఖ్యం, ఇది మాత్రమే ముఖ్యం. ఇది ఉన్నప్పుడు మిగతావన్నీ నేను మర్చిపోతాను. నా ఉద్యోగంతో పని లేదు, నా ఆరోగ్యంతో పని లేదు, నా భోజనంతో పని లేదు, ఎవరితో పని లేదు. అది ఎడతెగక ఉండమంటే. వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు రొట్టె విరిచట్లందు కూడా భక్తిని చూపించారు. అది చాలా ముఖ్యమైనది. మిగతా విషయాలు చేసినా చేయకపోయినా మాకు ఇది చాలా ముఖ్యమని చెప్పుకున్నారు. భక్తి అంటే అది, డివోషన్ అంటే అది కమిటెడ్. డివోషన్ అంటే కదా అదే కదా, ఐఎమ్ డివోటెడ్ టు అంటే నేను మీ పట్ల ఒక భక్తి భావంతో ఉన్నానంటే దాని అర్థం ఏంటి? మీరే నాకు ముఖ్యం, ఇంకెవరు ముఖ్యం కాదు. అది భక్తి అంటే. దేవుడు మనల్ని ఒక భక్తులుగా కోరుకుంటాడు. డివోటెడ్ పీపుల్ హీ వాంట్స్. మిగతా వాటితో పని లేకుండా వీళ్ళు రొట్టె విరుచుటలో భక్తిని చూపించారు. దాని అర్థం ఏంటి? అపోస్తుల కార్యంలోనే 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే. తర్వాత 40వ వచనం చాలా విషయాలు ఉంటాయి. 3 విషయాలు ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏక మనస్కులై ఉన్నారు. ఏక మనస్కులు అంటే ఒకే మనసుతో అందరూ కలిసి వస్తున్నారు, ఏకమత్యంగా వస్తున్నారు. ప్రతిదినం ప్రతిరోజు దేవాలయంలో కూడుకొని తప్పక కూడుకొని ఇంటింటా రొట్టె విరుచుతున్నారు. అంటే ఇంటింటా రొట్టె విరుచడం అంటే కేవలం మనం కమ్యూనియన్ తీసుకుని అది మాత్రమే కాదు, సాధారణంగా చేసే భోజనం కూడా, ప్రతిరోజు చేసే భోజనం. అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఆ సమయంలో అందరూ వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చారు, ఉన్నదాన్ని వాళ్ళు అప్పగించారు అపోస్తలకి. మనం అందరం కలిసి తిందాం, కలిసి ఉందాం, ఆ భావంతో వాళ్ళు ఉన్నారు. సో ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తారంటే భాగస్వామి భోజనాలు చేసుకున్నారు. హిందీలో సాంజా చుల్హా అనేసి అంటారు దాన్ని. అందరూ కలిసి కమ్యూనిటీ కిచెన్ అంటారు. విన్నారా? కమ్యూనిటీ కిచెన్ అందరూ కలిసి తింటారు. చాలామంది నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ సిక్ కమ్యూనిటీలో ఉంటుంది అది, కమ్యూనిటీ కిచెన్. అందరూ కలిసి తింటారు. సో అది వాళ్ళు చేసుకున్నారు, అందరూ కలిసి తీసుకునేవాళ్ళు. తర్వాత యేసు ప్రభు చెప్పారు కూడా, ఇంక 2 భాగాలు మనం చూసుకోవచ్చు. 2 ఒకటే. ఎక్కడైనా దేవుని బిడ్డలు కలిసి భోజనం చేస్తే అదే భావంతో తినాలి. దాని అర్థం ఇది. వాళ్ళు ఇంటింటా రొట్టె విడుస్తున్నారంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనకిచ్చిన ఐకమత్యాన్ని, దేవుడి కార్యాలు ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు మనకు కలిసి ఉంచాడు కాబట్టి దేవుని ఆరాధిస్తూ దేవుణ్ణి మనం గుర్తుపెట్టుకుంటూ ఆయనలో సహభాగులు అవుతున్నాం. సో యేసు ప్రభు కూడా దాన్ని ఏం చేశారు? ఆయన ప్రభు బలని నియమించారు. లూకా సువార్తలో 22వ అధ్యాయము, లూకా సువార్తలో 22వ అధ్యాయంలో 19-20 వచనం. లూకా సువార్త 22వ అధ్యాయము 19-20 యేసు ప్రభు నియమిస్తున్నారు. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న రక్తమల్లై కొత్త నిబంధన. అంటే దేవుడు నియమించారు, యేసు ప్రభువే దీన్ని నియమించారు. వీళ్ళకి దీని అర్థం ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం, దీని అర్థాన్ని తెలుసుకుంటున్నాం. సాధారణ భోజనాలు కావచ్చు, లేదా ప్రభు రాత్రి భోజనం అంటే ప్రభు బల్ల గురించి కూడా రెండింటినీ సూచిస్తుంది. ప్రభు బలలో వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నారు, ఆయన మరణాన్ని ఆయన తిరిగి వచ్చే వరకు ప్రకటిస్తున్నారు. దాని అర్థం అది. కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చదువుతాం. ప్రతిసారి మనం
ప్రభు బల్ల వచ్చినప్పుడు ఈ భాగాన్ని చదువుతాం కదా, మళ్ళీ మళ్ళీ చదువుతాం, చాలా మనకి గుర్తుంటుంది. మొదటి కొరింథీయుల్లో 11వ అధ్యాయంలో 26వ వచనం ఏమంటాడు ఆయన? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను తాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ఇది మన ఆరాధనలో ఒక భాగం. ఇది దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు చేయాల్సినది. ఇది కేవలం భోజనం అని తింటలేదు, ఆ భోజనాన్ని మనం అర్థం చేసుకొని తింటున్నాం. దేవుడు చేసిన కార్యాలను కూడా గుర్తు చేసుకుంటున్నాం. ఎప్పుడు చేసుకుంటున్నాం? ఒక సంఘంగా చేసినప్పుడు. సంఘంగా ఒకసారి మనం తింటున్నామంటే దాని అర్థం ఏంటి? ఆయన శరీరం నా కోసం ఎరగొట్టబడింది, ఆయన రక్తాన్ని నా కోసం చిందించాడన్న విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. దాన్ని ప్రచురించడానికి నిర్ణయం తీసుకుంటున్నాం. ప్రతిసారి రొట్టె విడిచిన ప్రతిసారి రక్తంలో మనం పాల్గొంటూ ప్రతిసారి ఏం చెప్తున్నాం మనకి? నేను అర్థం చేసుకున్నాను, ఒక సంఘంగా మేము అర్థం చేసుకున్నాం యేసు ప్రభు ఏం చేశారో ఈ విషయాన్ని మేము బయలుపరుస్తాం. అది ఆ విషయాన్ని మనం చెప్పుకున్నాం. సంఘంలో చేయాల్సిన పని. రొట్టె విరుచుట్లో యేసు తాను తెలియజేసుకున్నాడు. ఒకసారి చూద్దాము. లూకా సువార్తలో 24వ అధ్యాయంలో, లూకా సువార్తలో 24వ అధ్యాయంలో 20 నుంచి 31 మొత్తం చదవాలి, కానీ ఇప్పుడు మనం మొత్తం చదవం, కేవలం 30-31 వచనం మాత్రం చదువుదాము. లూకా సువార్తలో 24వ అధ్యాయంలో 20 నుండి 31 మీరు తర్వాత ఇంటికి చదువుకోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం 30-31 వచనం మాత్రం చదువుదాం. దాంట్లో రాయబడింది, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన్ను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. రొట్టె విరిచినప్పుడు ఆయన యేసు ప్రభువుని యేసు ప్రభు పోల్చుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభువు మనతో ఉన్నాడు, యేసు ప్రభు ఎవరో మనకు తెలుసు అనే విషయాన్ని మనం గమనిస్తాం. అందుకే రొట్టె విరడం చాలా ముఖ్యం. ఏదో ప్రసాదంలో కాదు. చాలామంది ప్రసాదంలో ఫీల్ అయిపోతారు. లేదు, ఆయన ఎవరో తెలుసుకోవడం అంటే దాని అర్థం ఏమంటే యేసు ప్రభు నా కోసం ఏం చేశాడు, నా పాపాల కోసం సిలువెక్కాడు. యేసు ప్రభు ఎవరో నాకు తెలుసు అంటే దాని అర్థం ఏంటి? నా కోసం తిరిగి వస్తున్నాడు. యేసు ప్రభు ఎవరో తెలియడం అంటే ఏంటి? నాకు ఒక ఆజ్ఞని ఇచ్చాడు, నాకు ఒక పని ఇచ్చాడు. సువార్త ప్రకటనకి ప్రతి విశ్వాసకి ఒక సేవ ఇచ్చాడు దేవుడు. అవన్నీ గుర్తు రావాలి. ప్రతిసారి మనం భోజనం చేసినప్పుడు, ప్రతిసారి సంఘంగా ఒకసారి కలిసి వచ్చినప్పుడు, ప్రభు బల్ల ప్రత్యేకంగా వచ్చినప్పుడు ఏం గుర్తు కావాలి? ఆయన ఎవరో మనకు మళ్ళీ గుర్తు రావాలి. చాలాసార్లు ఆయన ఎవరో మనకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది, అది ఫ్రంట్ ఆఫ్ ద ఐస్ రావాలి. బ్యాక్ ఆఫ్ ద మైండ్తో కుదరదు, కళ్ళ ముందు రావాలి. యేసు ప్రభు తనను తాను చూపించుకున్నారు అని చెప్తున్న వాక్యం. అందుకే రొట్టె విరవడం, ఈ ప్రభు బలని చాలా ముఖ్యం. దాంట్లో పాల్గొనడం చాలా ముఖ్యం. చాలామంది అటు ఇటు అవుతుంటారు ప్రభు బల గురించి. దాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రతిసారి ఒక సంఘంగా కలిసినప్పుడు ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రెండో విషయం దాంట్లో ముఖ్యమైనది ఏమంటే, మనం ఒక రొట్టెలో పాలు పొందినప్పుడు ఒకే శరీరంగా ఉన్నాం. అందుకే సంఘ ప్రణాళిక ఇది. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మన రొట్టె ఇంట్లో కూడా తినొచ్చు, దేవుడిని మనం ఒంటరిగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, దేవుడు ఎవరో మనం వ్యక్తిగతంగా ఉంచుకోవచ్చు, మంచిదే. కానీ దేవుడు ప్రణాళిక అది కాదు. కేవలం వ్యక్తిగతంగా కాదు, ఒక సంఘంగా చేయాలి, అందరూ కలిసి చేయాలి, ఒక శరీరమై ఉన్నాము అనే భావాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకో. అందుకే సహవాసం గురించి గతసారి చెప్పాను కదా, ఒక అందరూ కలిసి ఉండాలి. ఈ రొట్టె విరిచినప్పుడు ఏం చేస్తున్నామంటే మళ్ళీ ఆ విషయాన్ని మనం గుర్తు తెచ్చుకున్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి కొరింథీయుల్లో 10వ అధ్యాయంలో 16-17, 10వ అధ్యాయము 16-17 బ్యూటిఫుల్ వర్డ్. చాలా ఎంత అద్భుతమైన వాక్యం ఇది. మనము దీవించు ఆశీర్వాదపు పాత్రలోనిది తాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఒక్క శరీరమే. మనం విశ్వాసులుగా ఎంత బాగా ఉన్నా కూడా సంఘం మొత్తం బాగుండాలి. ఒకసారి ఆలోచించండి, నా కుడి చేయి బాగా బలంగా ఉంది, ఎడం చేయి బాగాలేదు, పక్షవాతం వచ్చింది అంటారు మీరు. ఏంటండి ఇలా వాడిపోయారు ఒకవైపు అంటాం కదా. శరీరం ఎలాగ ఉండాలి? అన్నీ బాగా ఉండాలి. అన్నీ, ప్రతి అవయవం ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి, ప్రతి అవయవం సరిగ్గా పనిచేయాలి, అన్నీ చక్కగా ఉండాలి. సంఘంలో ప్రతి ఒక్కరు ఒకలాగా ఉండాలి. అంటే వాళ్ళ పిలుపు వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళకి తెలుసు, దేవుడు ఎలా కోరుకున్నా వాళ్ళు అలా జీవిస్తున్నారు. కాబట్టి నేనేం చేయాలి? సంఘంగా అందరినీ
ఒక్కరుగా చూడాలి. తర్వాత ప్రతి ఒక్కరు చేయాల్సిన పనులు ఒకరిని ప్రేరేపించుకోవాలి. చెయ్యి కన్ను పని చేయదు, కన్ను చెయ్యి పని చేయదు. కన్ను చేయాల్సిన పని కన్నుదే, చేయొచ్చు. కానీ కంట్లో ఏమైనా పడ్డదంటే ఎవరు వెళ్తారు క్లీన్ చేయడానికి? చెయ్యి వెళ్తుంది కదా. అక్కడ వేడిగా ఉంది, కన్ను చెప్తుంది ముట్టక అంటుంది కదా. అలాగే సంఘంలో ఏం చేయాలి? మనం ఒక్క శరీరమే, వేరువేరుగా ఉన్నాము, వేరువేరు పనులు చేస్తున్నాము, వేరువేరే రకాలుగా దేవుడు మనం పిలిపించాడు, వేరువేరు స్థానాల్లో ఉంచాడు. కొంతమందిని పేదలకు సేవ చేయమని చెప్పాడు, కొంతమంది కార్పొరేట్లో పనిచేయమని చెప్పాడు. ఏం చేసినా కూడా అందరూ ఒకరమే. ఒక్కడు పెద్దోడు, ఒకడు చిన్నోడు అనుకో. చాలాసార్లు కొంతమంది నన్ను అంటారు, ఓ యు ఆర్ బ్లెస్డ్ బ్రదర్, మీరు చాలా సేవ చేస్తున్నారు బ్రదర్, మీలా మేము చేయలేకపోతున్నాం బ్రదర్. నా పిలుపది, నా గురించి ప్రార్థన చేయండి అంతే. ఐఎమ్ నాట్ హైపర్ స్పిరిచువల్, నేనేదో పెద్ద కార్యాలు చేయట్లేదు. నా పిలుపది, మీ పిలుపది. నేను చాలాసార్లు అంటే జోకింగ్లీ ఐ టెల్ పీపుల్, కేవలం రక్షణే ఫ్రీ, మిగతానే డబ్బులు కావాలి. అందరూ నాలాగా వెళ్ళిపోతే ఎలాగొద్దు సేవ? ఉద్యోగాలు చేయకపోతే ఎవరిస్తారు డబ్బులు? జస్ట్ సైడ్ జోకింగ్లీ, ఐఎమ్ నాట్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ. నేను డబ్బులు ఇవ్వాలని అడగట్లేదు ఎవరిని. కానీ అందరికి చేయాల్సిన, అందరూ ఒకే పని చేస్తే అలా కుదురుతుందండి. కొంతమంది ఉప్పు కావాలి, కొంతమంది పప్పు కావాలి. అందరూ ఉప్పు అయిపోతే ఎవరు తినలేడు, అందరూ పప్పు అయితే ఎవరు తినలేడు. ఎవరి పని వాళ్ళు చేయాలి. సంఘంలో కూడా మనం వేరు వేరు పిలుపట, కానీ ఒక శరీరమే. మీరు చేసే పని, నేను చేసే పని ఒక పనే, సంఘ నిర్మాణం. మీరు ఉద్యోగం చేస్తున్నారా, లేదా ప్రార్థన చేస్తున్నారా, హౌస్ వైఫ్గా ఉన్నారా, దాంతో పని లేదు దేవుడికి. మీరు దేవుని చిత్తంలో ఉన్నారా లేదా? సో ఒక సంఘంలో మనం కలిసినప్పుడు ఒకరినొకరు మనం ఏం చేయాలి? దేవుని చిత్తంలో నడిపించే విధంగా ఉంచాలి. నాలా చేయమని చెప్పను. నేను చాలాసార్లు అంటాను, దేవుడు నా మెడికల్ పని విడిచిపెట్టమని చెప్పాడు, నా భార్యకి చెప్పలా. నా పిల్లలు ఇప్పుడు చేసుకుంటున్నారు, వాళ్ళ పిలుపు వాళ్ళ ఇష్టం, దేవుడికి వాళ్ళకి సంబంధించి. నేను విడిచిపెట్టాను, అందరూ విడిచిపెట్టాను రూలా లేదు. నేనేదో చేశాను, అది నా పిలుపు, అది నాకు దేవుడు నియమించింది, అది ఆయన చిత్త ప్రకారం నేను నడవాలి. నాలాగా నడవాలని చెప్పను. ఫోటో కాపీ ఎవరికి లేదు. పరలోకంలో లేనిది ఒక్కటే ఫోటో కాపీ మెషిన్, జెరాక్స్ మెషిన్ లేదు అక్కడ. అందరూ యూనిక్, ప్రత్యేకంగా సృష్టించబడ్డాం, ప్రత్యేకమైన కార్యాల కోసం సృష్టించబడ్డాం. అందుకే ఒకరినొకరు మనం ప్రోత్సహించాలి, కానీ నాలా అయిపోవని చెప్పకూడదు. అంటే నేను చేసే నాలా అంటే క్రీస్తులా ఉండాలి, అది వేరే విషయం, దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. అందరూ క్రీస్తులాగా ఉండాలి, కానీ చేయాల్సిన పనులు వేరు వేరు ఉంటాయి. ఒక శరీరంలో వేరు వేరు అవయవాలు కలగలక పని ఉందో అలాగే. ఇన్ఫ్యాక్ట్ ఇది కొరింథీయులోని 12వ అధ్యాయం చదివితే చెప్తాడు, ఏ అవయవాలు అయితే కనబడవో అవే పెద్ద కార్యాలు చేస్తాయంట. గుండె కనబడుతుందా? మెదడు కనబడుతుందా? అవే పెద్ద పనులు చేస్తున్నాయి. కొన్నిసార్లు మనకు కనబడం, సంఘంలో స్టేజ్లు ఉండవు, ఎవరు మనం పట్టించుకోరు. అయినా కూడా మనం చాలా ముఖ్యం. కనబడితేనే మనం గొప్పవడం కాదు, కనబడకుండా కూడా చాలా పనులు మనం చేయగలం. కానీ సంఘంగా ఒక శరీరంగా చేయాలి. రొట్టె విడిచినప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం? ఒకసారి భోజనం చేసి ఏం చేస్తున్నాం? మనం అందరం ఒక్కరమే, అందరూ ఒకే భోజనం చేస్తున్నాం కదా. పాస్టర్లకి ఏం స్పెషల్గా ఇస్తున్నామా? వేరే కప్పు, వేరే బ్రెడ్. కొన్ని సంఘాలు ఉంటాయిలేండి, పెద్దయ్య గారికి పెద్ద కప్పు, చిన్నయ్య గారికి చిన్న కప్పు అని చూసాను. అలాంటివి కూడా అన్ఫార్చునేట్లీ అలాంటివి లేదు. యేసు ప్రభు అందరి కోసం ఒకే రక్తాన్ని చిందించాడు, ఒకే శరీరాన్ని విరగబెట్టాడు. మనం అందరం ఒకరమే. అది మనం ఏకీభవించి ఒకే మనస్తత్వంతో ఒకే దేవుడి దగ్గరికి వచ్చి ఒకే దేవుని ఆరాధిస్తూ మనం కూడుకునే సమయం ఇది. వాళ్ళు రొట్టె విరుచుట్లో ఎడతెక్క పాల్గొన్నారు. దాని అర్థం ఏంటంటే దేవుని ఆరాధనలో ఏకీభవించడం. దేవుడు ఎవరో మాకందరికీ ఒకే దేవుడని తెలుసు, అందరి కోసం ఒకే పని చేశాడని తెలుసు, అందరిని ఒకే సంఘాన్ని నిలబెట్టడానికి నియమించాడని తెలుసు. ఆ విషయాన్ని మనం ప్రకటిస్తున్నాం. అందుకే ప్రభు బళ్ళకు వచ్చినప్పుడు కేవలం మీ పాపాలు మాత్రమే చూసుకోకండి. నా సహోదరికి ఏమైనా సాయం చేయాలా, ఆయన తప్పు తోవలు వెళ్తున్నాడా, లేదా దేవుని చిత్తంలో నడవట్లేదు, అది కూడా చూసుకోవాలి. అంటే వాళ్ళ మీద వేలు చూపించడానికి కాదు, వాళ్ళని కించపరచడానికి కాదు, వాళ్ళు సాయం చేయడానికి. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉన్నాయా, నా తరపు నేను ఏమైనా చేయగలనా? చెప్పాను కదా, కళ్ళు చెప్తుంది కదా, వేడిది ముట్టుకోదనేసి అలాగా మన పని చేసుకోవాలి, ఒకరినొక సహకారం చేసుకోవాలి. కొన్ని బైబిల్లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఆదిమ సంఘంలో ఐక్యత మరియు ఆనందాన్ని ప్రతిబింబిస్తూ భోజనాలు మరియు ఆరాధన కోసం ప్రతిరోజు కలుసుకునేది. ఇప్పుడు చదివాం కదా, ప్రతిరోజు అంటే ఎన్నిసార్లు అవకాశం ఉందో అన్నిసార్లు. సంఘం మళ్ళీ మళ్ళీ కలవాలి. నిన్న కూడా ప్లగ్ఇన్లోకి వెళ్ళాను, మన బ్రదర్ నవీన్ వాళ్ళ గ్రూప్లో కోకాపేటలో. చాలా సంతోషం. చర్చ్ సర్వీస్ పెట్టలేదు మనం,
ఇంకో చర్చ్ సర్వీస్ లేదు, మైకులు లేవు, లైట్లు లేవు, పాటలు లేవు. దేవుని మహింపరిచాం, చప్పట్లు కొట్టుకుంటూ మహింపరుచుకున్నాం. కానీ ఒకరితో ఒకరు కలుసుకున్నాం. గంటసేపు, గంటన్నర సేపు ఫార్మాలిటీగా ఒక పాటలు పాడాము, వాక్యం చెప్పామని. కానీ తర్వాత గంటన్నర 2 గంటల సేపు అలాగే కూర్చున్నాం. కొంతసేపు అయిందా బాబు వెళ్దాం అన్నాను నేను అయిపోయింది నా పని, అర్ధరాత్రి వచ్చాను, తీసుకెళ్ళండి ఇంటికి అనేసి. అంత ప్రేమగా నార్మల్ విషయాలు మాట్లాడుకున్నాం కదా. బైబిల్ విషయాలు మాట్లాడుతున్నాం, పిల్లల గురించి, మన గురించి, వాళ్ళ గురించి ఎలా ఉన్నాయి ఏంటి సంగతులు అవి మాట్లాడుకున్నాం. చాలా ముఖ్యం. సంఘంలో ప్రతి ఒక్కడు ఒక ఫ్యామిలీగా, ఒక కుటుంబంగా ప్రవర్తించాలి. మీ కుటుంబం, మా కుటుంబం ఒక కుటుంబం, దేవుని కుటుంబం, అలా ఉండాలి. అందుకే ఆదిమ సంఘంలో ఐక్యత కనబడ్డది, ఆదిమ సంఘంలో ఆనందం కనబడ్డది. ఒకరు కలుసుకునేసరికి ఆనందం కనబడాలి, మొగాలు వాడిపోకూడదు, అయ్యో మళ్ళీ వచ్చాడనేసి. ఆ సంతోషం కనబడాలి. ఒకరినొకరు చూసుకొని, వాళ్ళ పిల్లల్ని చూసుకొని, వాళ్ళ 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 ఆనందాల్లో, వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు నిలబడటం, అన్ని విషయాలు నిలబడటం, ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండడం, అది సంఘం చేయాల్సిన పని. రొట్టె విరవడం కేవలం రొట్టె విరవడం కాదు, కేవలం దాన్ని పరిమితం చేయకండి. రొట్టె విరవడం అనేది ఇట్ గోస్ బియాండ్ దట్ యాక్ట్. కేవలం ఒక ఆదివారం, నెలకు ఒక ఆదివారం ఒక 10 నిమిషాలు చేసిన పని కాదు, అది రోజు చేయాల్సిందే. రోజు మనం రొట్టె విరవకపోయినా రొట్టె విరిచిన విధంగా మనం జీవించాలి. ఒకరితో ఒకరు ఐక్యతో ఉండి ఒకరి ఆనందాన్ని మనం చూపిస్తూ మనం వెళ్ళాలి. యేసు 5,000 మందికి ఆహారం పెట్టడం, అక్కడ ఏం చేశారు? రొట్టెను విరిచారు, కృతజ్ఞతలు చెల్లించారు, దేవుని సమకూరుస్తూ ముందుకెళ్ళారు. ఆయన చూపించాడు మనకి. ప్రతిసారి కలిసినప్పుడు దేవుని గుర్తు చేసుకోరు. కేవలం భోజనం కాదు, అక్కడ భోజనంతో పాటు దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం. ఒక ఫోటో చూపిస్తుంది దీని తర్వాత. చూడండి మేము ఎలా తింటున్నాము. ఇది ఒకే భోజనం. మీ హైదరాబాద్లో బాగా తెలుసు, దీన్ని ఏమంటారు? మర్చిపోయిన పేరు, మండి. అరేబియన్ పీపుల్ స్టిల్ డూ ఇట్, అరబ్ పీపుల్ స్టిల్ డూ ఇట్. ఒకే భోజనం తింటారు. ఎవరో తెలుసు ఆయన? మర్చిపోయారా? మీ పాస్టర్ గారే, వచ్చేవారం వస్తారు. వి లవ్ ఇట్. మీ క్యాప్ స్టోన్ చర్చ్తో నేను ఎందుకున్నాను తెలుసా? ఇంకే పని లేదని కాదు, చాలా పనులు ఉన్నాయి. 2 రోజుల కోసం వచ్చాను, మళ్ళీ రేపు వెళ్ళిపోతాను, మళ్ళీ వచ్చేవారం వస్తాను. మీ పాస్టర్ గారు వస్తున్నారు కాబట్టి మళ్ళీ ఎందుకు వస్తాను? ఇది ఉంది కాబట్టి, ఈ సహవాసం ఉంది కాబట్టి, ఇంకేం లేదు. ఒక ప్రేమ ఉంది, ఒక ఆప్యాయత ఉంది, ఒక సంతోషం ఉంది. మిమ్మల్ని కలిస్తే నాకు సంతోషం వస్తుంది. ఐ బిలీవ్ నన్ను కలవడానికి మీకు సంతోషంగా ఉంది. అందుకే పాపం అర్ధరాత్రి వచ్చినా కూడా ఎయిర్పోర్ట్ని తీసుకెళ్తున్నాను నవీన్ గారు. యశ్వంత్ గారికి అయితే ఎన్నోసార్లు టార్చర్ చేసి పెట్టేసని మొత్తం పాపం టైఫాయిడ్ ఏదో అయిపోయింది ఇప్పుడు, నా వల్ల పడలేక. జస్ట్ కిడింగ్. ద పాయింట్ ఈస్ వి ఎంజాయ్. ఒకరినొకరు కలుసుకోవడం, ఒకరితో ఒకరు సహవాసం చేసుకోవడం మనకి ఇష్టం. అలా ఉంటేనే సేవ. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు నాతో ఇబ్బంది సేవ చేయలేమండి. సంఘాన్ని నిర్మించలేం. సంఘం నిర్మించబడేది ఒకరితో ఒకరు ప్రేమించుతూ, ఒకరితో ఒకరు సహవాసం చేయాలని కోరుకుంటూ. వచ్చేవారు నేను రావాలని అనుకోలేదు, యాక్చువల్ నా ప్లాన్ లేదు. ఆయన వస్తున్నారు, చాలా రోజులు నేను కూడా కలిసి కలవాలి. కానీ చెప్పాను, వాక్యం మీరే చెప్పాలండి, నన్ను నిలబెట్టకండి. అలాగని అంటున్నాడు, నువ్వే చెప్పాలి బాబు, చాలా రోజులు నేను చెప్తున్నాను. చిన్న మిషన్ గురించి నేను మాట్లాడతాను, మిషన్ సండే కాబట్టి మీరు మాత్రం వాక్యం చెప్పాలి. అది ముఖ్యం. ఏదో కేవలం మైకెత్తడం నేను రాకూడదు, మిమ్మల్ని కలవడానికి రావాలి, మీరు నన్ను కలవడానికి రావాలి. ఇక్కడ కొంతమందికి ఎవరికైనా నేను వాళ్ళతో నిలబడగలిగితే, వాళ్ళతో ప్రార్థన చేయగలిగితే నేను సంతోషించాలి, మీరు కూడా ప్రార్థన వినపరిచి మీరు సంతోషించాలి. అప్పుడు కదా సేవ, అప్పుడు కదా సంఘం, మనం ఒక సంఘం. అది కేవలం చూసుకోవాలి. మనం అందరూ కలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండి దేవుని మహింపరచాలి. సో దీన్ని ఏం చేయాలి? రొట్టె విరిచినప్పుడు మన ఆరాధనలో సిలువను కేంద్రంగా ఉంచండి. ఏం చేయాలి? సిలువ ముఖ్యం. చాలాసార్లు రొట్టె వేయడం, భోజనాలు కొన్నిసార్లు ఏమవుతుంది, కేవలం పార్టీలు అయిపోతాయి. దట్ ఈస్ ఆల్సో డేంజరస్. ఒక మినిస్ట్రీ ఉంది, యూఎస్ఐ అని తెలుసా? మేము వీఆర్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ఇట్. స్టూడెంట్ మినిస్ట్రీ, EU మినిస్ట్రీ. EGF అంటాం, గ్రాడ్యుయేట్స్ ఫెలోషిప్, ఎవాంజలికల్ గ్రాడ్యుయేట్. ఫంటాస్టిక్. కొన్నిసార్లు మేము దానిలో మధ్యలో గుర్తుపెట్టుకుంటాం. EGF అంటే ఈటింగ్ గుడ్ ఫుడ్ కాదండి అంటాం. కేవలం భోజనాల కోసం. కొన్నిసార్లు అదే అయిపోద్ది, వాక్యం ఉండదు, ఏముండదు, దాని గురించి మనం పట్టించుకో, ఏదో ఫార్మాలిటీ చేసుకోండి. మొత్తం దేని మీద మైండ్? ఏం తింటున్నాం. గత వారం వాళ్ళ ఇంట్లో ఇది పెట్టారు, నేను ఇది పెట్టాలి, దాని మీద టెన్షన్ ఎక్కువ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ ఓకే, మంచిదే,
కానీ మనం సిలువను కేంద్రంగా ఉంచి కలుస్తున్నాం. దిస్ ప్లగ్ఇన్స్ ఆల్సో కెన్ బికమ్ కల్చరల్ ఈవెంట్స్. దేవుడిని మన మధ్యలో పెట్టకపోతే, దేవుని కార్యాలు మన మధ్యలో పెట్టకపోతే, సిలువను మనం గుర్తు చేసుకోకపోతే, అది కూడా కేవలం ఒక పార్టీ లాగా అయిపోతుంది. చాలా క్లబ్స్ ఉంటాయి కదా, అలా అయిపోతాయి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అనదర్ క్లబ్. ఇట్ ఈస్ నాట్ రోటరీ క్లబ్ ఆర్ లయన్స్ క్లబ్ ఆర్ సంథింగ్. అది సిలువని కేంద్రంగా ఉంచి దేవుడు ఎవరు, దేవుడు ఏం కోరుకుంటాడు, ఆ విషయాన్ని మళ్ళీ మర్చిపోకూడదు. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సిలువని కేంద్రంగా ఉంచాలి. పరిచర్యగా ఆతిథ్యాన్ని అభ్యసించండి. దీనివల్ల ఏమవుద్ది, మనం డోర్స్ ఓపెన్ చేస్తాం, మన ఇల్లు తెరుస్తాం, మనం ఇంకోళ్ళ ఇంటికి వెళ్తాం. ఆతిథ్యం అనేది పెద్ద సేవ, దేవుని సేవ. అది బైబిల్లో చాలాసార్లు ఈ విషయం చూస్తాం. అఖిల ప్రిసిల గురించి తెలుసు కదా, వాళ్ళ ఇల్లు తెరబడ్డ, సంఘం వాళ్ళ ఇంట్లో కలిసేది. వాళ్ళు లీడర్స్ కాదు, వాళ్ళు ప్రీచర్స్ కాదు, కానీ వాళ్ళ ఇంట్లో దేవుని కార్యాలు జరిగేది. సంఘం వాళ్ళ ఇంట్లో కలిసేది. ఎవరు వచ్చినా వాళ్ళ ఇంట్లో ఉండే, అపోస్తులు ఎవరు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. ఆతిథ్యం అనేది దేవుని సేవ, దేవుని సేవ. రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 13వ వచనం. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 13. ఇక్కడ ఎలా రాయబడింది, పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండు చాలా ముఖ్యం ఇది. దానివల్ల ఎవరికైతే మనం ఆతిథ్యం ఇస్తే వాళ్ళకి ఎలాగో లాభం అవుద్ది. వాళ్ళకి మనం ఓదారుస్తాం, వాళ్ళకి చూసుకుంటాం, వాళ్ళ ఇష్టాలు కష్టాలు చూసుకుంటాం. దానివల్ల మనకు కూడా ఆశీర్వాదమే. ఎందుకు, వాళ్ళ అవసరాలు మనం తీర్చాం కాబట్టి. యేసు ప్రభు కార్యంలో మనం పాల్గొన్నాం. నేను ఇప్పుడు వచ్చిన ప్రతిసారి పాస్టర్ గారి ఇంట్లో ఉంటాను, చైతన్య గారి ఇంట్లో ఉంటాను. పాస్టర్ గారు లేరు, జానెట్ కూడా లేరు, పాస్టర్ జానెట్ కూడా లేరు. ఎవరున్నారు, హోషి ఉన్నాడు. హోషి నన్ను చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఇన్ని రోజులు మళ్ళీ వస్తున్నాను కాబట్టి బట్టలు అటు ఎందుకని చెప్పి 2 జతల బట్టలు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను నేను. ఆయన ఉతికేస్తున్నాడు, నా కోసం రెడీగా ఉంచుకుంటున్నాడు. అంకుల్ మీరు ఎందుకు మళ్ళీ రాడు, హోషి సారీ టు ఎంబ్రాస్ యూ. అది ఆతిథ్యం. అన్న మీరు ఎక్కడ తింటున్నారు, ఏం చేసుకుంటున్నారు, యశ్వంత్ 24 గంటలు అడుగుతాడు. ఆతిథ్యం. మీలో చాలామంది అన్న ఎలా ఉన్నారు, టిఫిన్ చేశారా లేదా, అర్ధరాత్రి 12-11 కలిసి డిన్నర్ చేశారంటాడు నవీన్ నన్ను మొన్న. బాబు తినేసాను, ఇంటికి వెళ్దాం. ఆతిథ్యం. అడగడం, ఒకరి గురించి ఒకరు ఆలోచించడం చాలా ముఖ్యం. కేవలం నా గురించి కాదు, ఏదో ప్రీచర్స్ గురించి కాదు, ఒకరికొకరి కోసం. ప్రతి ఒక్కరి సంఘంలో ఒకరి గురించి అయితే ఆలోచించాలి. కొన్ని సంవత్సరాల క్రితం నేపాల్ నుంచి మన చాలామంది పాస్టర్లు, మన క్యాప్స్టోన్లోనే, మీకు గుర్తుందో లేదు, మీరు ఉన్నారో లేదు, చాలామంది పాస్టర్లు మనం పిలిపించుకున్నాం, సేవకులు. మనం ఇక్కడ సాయం చేస్తున్నాం నేపాల్ మినిస్టర్లు. ఆ సమయంలో ఇప్పుడు కూడా కొంతవరకు చేస్తున్నాము. వాళ్ళు కేవలం వాళ్ళ జీవితంలో ట్రైన్ కూడా ఎక్కలేదు, ట్రైన్ చూడలేదు, నేపాల్లో ట్రైన్స్ లేవు. మనం ఇక్కడ రప్పించి వారం రోజులు, 4-5 రోజులు అనుకుంటా, లేదా వారం రోజులు గుర్తులేదు నాకు. దే కేమ్ ఇన్ స్టేట్ విత్ పీపుల్. మనం వాళ్ళ హోటల్లో పెట్టలే, వేరు వేరు కుటుంబాల్లో వాళ్ళని పంపించు. మీరేం చేశారంటే, మీ సంఘస్థులే, మన క్యాప్స్టోన్ వాళ్ళే, వేరు వేరు ఇంట్లో ఉండి వారం రోజులు మన బంధువులు ఎలా చూసుకుంటామో, మన అన్నయ్య తమ్ముడు అక్క చెల్లి ఎవరైనా వస్తే చూసుకుని అలా చూసుకున్నారు. ప్రేమతో వాళ్ళని హైదరాబాద్ చూపించారు. మినిస్ట్రీ ఏం చేయాలి, కేవలం ఆదివారం వాళ్ళని వినియోగించుకున్నాం, వాళ్ళ టెస్ట్ మినిస్ విన్నాము. కానీ మిగతా రోజులు ఏం చేస్తాము, బయట తీసుకెళ్ళారు, షాపింగ్ చేయించారు, తెప్పించారు, హ్యాపీగా వాళ్ళని పంపించారు. వాళ్ళు నేను కలిసాను నేపాల్ బోర్డర్లో. అప్పుడు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా, ఓహ్ మా కుటుంబాలు ఉన్నాయండి హైదరాబాద్లో. పెద్ద మినిస్ట్రీ ఏం చేయలే, వాళ్ళు కేవలం ఆతిథ్యం ఇచ్చారు, మన ద్వారా తలుపులు తెరిచాం. చాలా ముఖ్యం. స్టిల్ దే టాక్ అబౌట్ ఇట్. సుమారు ఒక ఐ థింక్ 8-9 ఇయర్స్ అయిపోయింది. ఇప్పటివరకు వాళ్ళు మాట్లాడు, ఎప్పుడు నేను వెళ్ళినా, నేపాల్ వెళ్ళినా వాళ్ళు నాతో మాట్లాడదు. ఓ వి స్టిల్ రిమెంబర్ దట్ ఫ్యామిలీ, వి స్టిల్ రిమెంబర్ దిస్ పీపుల్. వాళ్ళు మమ్మల్ని చూసుకున్నారు, మా గురించి ఆలోచించారు, మా గురించి బట్టలు కొని ఇప్పుడు కూడా బ్యాగులు చూపిస్తారు, దాచుకున్నారు వాళ్ళు. వాళ్ళకి చాలా ప్రెషియస్ అది. వాళ్ళకి టీషర్ట్లు కొన్నారు, వాళ్ళకి ప్యాంటు కొన్నారు, చాలా సంతోషం వాళ్ళకి. చిన్న చిన్న పెద్ద ఖర్చు పెట్టాల, అయినా వాళ్ళకి చాలా ఇష్టం. అది చేయాలి మనం. ఆతిథ్యం అంటే అది. ఏప్రిల్ రాసిన పత్రికలు కూడా అదే విషయం. అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, వాళ్ళని చేదార్చుకోవడం. సో ప్రభు వాళ్ళకి ఏం చేయాలి, గౌరవంతో మరియు ఆనందంతో సమీపించాలి. గౌరవం అంటే దేవుడు ఉన్నారు కాబట్టి, ఆనందం అంటే దేవుడి దగ్గరికి వస్తున్నాం, దేవుని బిడ్డలతో వస్తున్నాం.
మన కుటుంబంలో కలుస్తున్నాం. దాంతో రావాలి. రెండో విషయం ఈరోజు నేర్చుకోవాల్సింది ప్రార్థన పట్ల భక్తి. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే దేవునితో చేయాల్సిన సహవాసం. వీళ్ళు ప్రార్థనలో ఏం చేశారంట? ఎడతెగక ఉన్నారంట. ప్రార్థన చేయటందు ఎడతెగకుంటే దాని పట్ల భక్తి, ప్రార్థన పట్ల భక్తి. ప్రార్థనలో భక్తి ఉంటుంది, ప్రార్థన చేస్తున్నా కూడా దేవుడి ముందు భయం ఉంటుంది. కానీ ప్రార్థన పట్ల భక్తి ఏంటంటే, నాకు ప్రార్థన ముఖ్యము, నేను ప్రాముఖ్యత ఇస్తున్నాను, ప్రార్థన లేకుండా నా జీవితం లేదు, అలాంటి ఆలోచన రావడం. ప్రార్థన పట్ల భక్తి ఉండడం. ప్రార్థనలో భక్తి ఉంటుంది. ఇట్ ఈస్ ఈజీ టు హ్యావ్ డివోషన్ ఇన్ ప్రేయర్, బట్ డివోషన్ ఫర్ ప్రేయర్ అంటే నాకు ప్రార్థన చాలా ముఖ్యమైనది, ఇది లేకపోతే నాకు కుదరదు అనే ఆలోచన రావడం. దాని అర్థం ఏంటి? దేవుని సాన్నిధ్యంలో రావడం, ఆయన సహవాసంలో రావడం, ఆయనతో ఉండడం కోరుకోవడం. అవసరం ఉన్నా లేకపోయినా, సాధారణ మనం ప్రార్థన చేసి అవసరాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ ప్రతి క్షణం ఎప్పుడు అవకాశం దొరుకుతుందో ప్రార్థనలోకి వెళ్ళడం, అది భక్తి అంటే. ఎల్లకాలం నిరంతరం చేయాల్సిన పని. ఇది వ్యక్తిగతం మరియు సామూహికం రెండు కూడా. బైబిల్లో కేవలం వ్యక్తిగత ప్రార్థన మాత్రమే కాదు, సామూహిక ప్రార్థన కూడా. చాలామంది యుద్ధాలు చూసారా పాత నిబంధనలో? స్పెషల్లీ మనం యెహోషాపాతు గురించి మాట్లాడతాం కదా, యుద్ధం నీదే యుద్ధం నీదే అన్నాం కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పాట? జీసస్ సెడ్, లార్డ్ సెడ్, దేవుడు చెప్పాడు కదా, యుద్ధం నీది కాదు నాది. 4 వైపుల నుంచి శత్రువులు వచ్చేసారు ఆ టైంలో, చాలా ఇబ్బంది. కానీ యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? ఒంటరిగా ప్రార్థన చేయడం మాత్రం కాదు, అందరిని పిలిచాడు. పురుషుల్ని, స్త్రీలని, పిల్లల్ని అందరం తీసి ఉపవాస ప్రార్థన చేసి ప్రార్థన చేయండి అని చెప్పాడు. అప్పుడు దేవుడు ఒక సాధారణమైన వ్యక్తి ద్వారా మాట్లాడి మాట చెప్పాడు, యుద్ధం నీది కాదు నాది. నువ్వు ముందెళ్ళాలి, నన్ను స్తుతించాలి. నువ్వు స్తుతి చేస్తున్నప్పుడు శత్రువులు ఓడిపోతారు. వీళ్ళు కత్తి వినియోగించలేదు, యుద్ధం చేయలేదు అసలు, దేవుడే వాళ్ళని గెలిపించాడు. సో వ్యక్తిగత ప్రార్థన మాత్రమే కాదు, సామూహికంగా కూడా ప్రార్థన చేయడం ముఖ్యం. అందుకే ఒకరితో ఒకరు ప్రార్థన అవసరం షేర్ చేసుకుని చాలా ముఖ్యం. ప్లగిన్లో చేస్తాం మనం ప్రతిసారి. మొదటి పని అదే, ప్రేయర్ థ్యాంక్స్ గివింగ్ పెడతాం, ప్రేయర్ రిక్వెస్ట్ పెడతాం. ఎందుకు? ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తాం. మా పిల్లలకి ఇది ఉంది, మా ఇంట్లో వాళ్ళకి ఇది ఉంది, మా ఉద్యోగాలు లేవు, అవి కూడా షేర్ చేసుకోవాలి. సాధారణ మనం ఏం చేస్తాం? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అంటాం. ఎలా ఉన్నారంటే బాగున్నామండి, 5 నిమిషాలు తెలిసిపోతుంది ఎంత బాగున్నాం మాట్లాడితే. లేదండి నోటీస్ పీరియడ్లో ఉన్నానండి, తర్వాత ఏమవుతుందో తెలియదండి. ముందేం చెప్పాము? అంత బాగుందంట. కానీ కలిస్తే విషయాలు తెలుస్తాయి. అప్పుడు మన ప్రార్థన వ్యక్తిగతంగా, సామూహికంగా ఒక పర్పస్ఫుల్ ప్రార్థన చేస్తాం. అన్నీ నువ్వు చూసుకో దేవుడు అంటే కుదరదు. మా తమ్ముడు, మా అన్నయ్య, మా అక్క, మా వదిన, వీళ్ళ కష్టాలు ఉన్నారు, దేవుడా చూసుకోండి. వీళ్ళ అవసరాలు ఏమి ఉన్నాయి, వీళ్ళ పిల్లలు వీళ్ళ మాట వింటలేదు, పిల్లలు అడిక్షన్లోకి వెళ్ళిపోయారు, కళ్ళు తాగేస్తున్నారు, మాట వింటలేదు, సంఘాన్ని రావట్లేదు, బైబిల్ చదవట్లేదు. అవన్నీ మన సంఘంలో తెలియాలి, ఒకరికొకరు తెలుసుకో. అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, కనీసం సామూహికంగా చిన్న గ్రూప్స్లో కలిసినప్పుడు. అది ప్రార్థన ముఖ్యం. సంఘం శక్తి యొక్క ఇంజిన్ గది. ఇంజిన్ గది అని తెలుసా? జనరేటర్ రూమ్ అంటాం కదా, పవర్. అది కనబడదు కానీ చాలా ముఖ్యమైనది. ఇక్కడ పెట్టుకుంటాం జనరేటర్, పెట్టుకుంటే అసలు కుదరదు, అది ఎక్కడో ఉంటుంది, కానీ పవర్ వస్తుంది. ప్రార్థన అలాంటిది. వ్యక్తిగత ప్రార్థన, సామూహిక ప్రార్థన మనకి చాలా ముఖ్యమైనది. సో ప్రార్థన మరి దాని ప్రభావం. అపోస్తల కార్యాలు ఏం జరిగింది ప్రార్థన వల్ల చూద్దాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో 14వ వచనం. ఇంకా పెంటెకోస్తు రాలేదు, సంఘం నిర్మించబడలేదు. దాని ముందే వాళ్ళు ఏం చేశారు? వీరందరూ అంటే అపోస్తలులందరూ, తర్వాత వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అందరూ. ఐ రియలీ లైక్, ప్రత్యేకంగా వీరితో కూడా కొందరు స్త్రీలను చెప్పారు. చాలాసార్లు ఏమనుకుంటామంటే మేమే మగవాళ్ళు, మేమే బొబ్బిలి పుల్లు అనుకుంటాం మనం. మెన్ ఇన్ ద చర్చ్, ఎవ్రీబడి, మెన్, విమెన్, ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు ఏం చేశారంట? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థనలో ఉన్నారు. యేసు ప్రభువు చెప్పారు, యెరూషలేము విడిచి వెళ్ళొద్దు. ఎప్పటి వరకైతే పరిశుద్ధాత్మ దేవుడు రారో అంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి, సేవ కూడా చేయకండి, వెయిట్ చేయండి, వేచి ఉండండి.
ఆ వెయిటింగ్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. పనులు జరగకపోయినా, దేవుడు మన పనులు ఆపేసమని చెప్పినా కూడా కేవలం పనుల కోసం ప్రార్థన కాదు, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రార్థన. చాలాసార్లు మన పనుల కోసం ప్రార్థన చేస్తాం, మంచిదే, చేయాలి. కొన్నిసార్లు ఏం చేయాలో తెలీదు, వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, మనం అక్కడ వేచి ఉన్నాం, ఏం చేయాలో ముందుకెలా ఏం చేయాలో తెలీదు, అప్పుడు కూడా ప్రార్థన చేయాలి. అందరూ ఏకీభవించి ప్రార్థన చేయాలి. అర్థం కాని పరిస్థితుల్లో కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడా, నేను మీతో ఉన్నా, మీ సహవాసం మాకు ముఖ్యం. పనులు మాత్రమే కాదు, మీతో కూడడం మాకు ముఖ్యం, మీ పిల్లలతో కూడడం ముఖ్యం, ఒక కుటుంబంగా ముందుకు రావడం మాకు ముఖ్యం. చాలాసార్లు మనం ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ప్రేయర్ చేస్తాం. ప్రాజెక్ట్ ఉంటేనే ప్రేయర్, లేకపోతే లేదు. గో టు గాడ్ ఫర్ గాడ్. దేవుడి దగ్గర దేవుడి కోసం వెళ్ళండి. ప్రార్థన కేవలం షాపింగ్ లిస్ట్ కాదు, ఆయన కోసం వెళ్ళండి, ఆయనలో ఉండండి, ఆయన చిత్తాన్ని గ్రహించడానికి వేచి ఉండండి. అది ప్రార్థన అంటే. తర్వాత 4:31 ఏం జరిగింది? సేవ మొదలైంది. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వారు అంటున్నారు, ఒక్కడు కాదు, అందరూ కలిసి ఒక సంఘంగా వాళ్ళు ప్రార్థన చేస్తుంటే మొత్తం కంపించిపోయింది, కదిలిపోయింది. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. నింపబడిన తర్వాత ఏం చేశారు? దేవుని వాక్యాన్ని ధైర్యంగా, భయం లేకుండా, ఎంత అపోజిషన్ వచ్చినా, ఎవరు నిలబడినా, వాళ్ళ ముందు ఎవరు నిలబడినా వాళ్ళ పని లేదు. ఎందుకు? ప్రార్థనలో ఉన్నారు కాబట్టి, ప్రార్థనలో వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారు, దేవుడు ఎవరో తెలుసుకున్నారు, దేవుని కార్యాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళారు. అది చాలా ముఖ్యం. ఫిలిప్పీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయం బాగా మనకు చిరపరిచితమైందే. 4వ అధ్యాయము 6-7. ఫిలిపియన్స్ 4:6-7. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఎంతమంది టెన్షన్ ఉందండి? అందరికీ టెన్షన్ లేనివాడికే టెన్షన్. ఎందుకు టెన్షన్ లేదండి? చాలామందికి అదే. సమ్ పీపుల్ ఆర్ వెరీ గుడ్ అట్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ అండ్ దెన్ ఫైండింగ్ సొల్యూషన్స్. వాళ్ళు ఏదో చేసుకుంటారు, తర్వాత దానికి సొల్యూషన్ వెతుక్కుంటారు. గాడ్ ఈస్ సెయింగ్, డోంట్ వరీ, దేని గురించి చింతించకండి. దేని గురించి అంటే దేని గురించి నథింగ్. ఏ విషయంలో కూడా, ఎక్కడ తింటాం, ఏం తింటాం, ఏమవుతాయి, నథింగ్. కానీ దాని అర్థం ఏంటి? ఏం ప్రాబ్లమ్స్ లేవని కాదు, ఇబ్బందులు లేవని కాదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, చింతించకండి, దాని గురించి ఆలోచించకండి, దానిలో మీరు మునిగిపోకండి. చింత అంటే ఏంటి? మునిగిపోవడం. చింతలో మునిగిపోయామంటాం కదా, దానిలో కూరుకుపోవడం, దాని గురించి ఆలోచన పొద్దున్న రాత్రి దాని గురించి ఆలోచించడం. దేవుడు ఏమంటాడంటే, అలాంటి విషయాలు నువ్వేం చేయాలి? కానీ ప్రతి విషయంలోనూ ఏవైతే నీకు చింతకి గురి చేస్తున్నాయో, నీ ఎగ్జామ్ టెన్షన్ కావచ్చు, జాబ్ టెన్షన్ కావచ్చు, పెళ్ళిళ్ళ సంగతి కావచ్చు, ఏదైనా కావచ్చు, అలాంటి విషయాలు నువ్వేం చేయాలంటే ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా, ముందే కృతజ్ఞతలు చెప్పంటాడు. సాధారణంగా మనం సాక్ష్యం ఎప్పుడు ఇస్తాము? పని చేస్తేనే దేవుడు, నేను ప్రార్థన చేశాను, ఆయన చేస్తేనే మనం సాక్ష్యం చెప్తాం. దేవుడు ఏం చెప్తున్నావు ఇక్కడ? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, అదే చాలు. అప్పుడు కృతజ్ఞతలు చెప్పు, ముందే థ్యాంక్స్ చెప్పు. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్. మనది యూజువల్లీ పోస్ట్ పెయిడ్ విశ్వాసం. చేస్తేనే ధన్యవాదాలు, కృతజ్ఞతలు, వందనాలు, లేదంటే చర్చ్ మార్చిపోతాం, సంఘం మారిపోతుంది. హైదరాబాద్లో కుప్పలు ప్రతి ఆదివారం ఒక సంఘం గెలిపోవచ్చు, అయినా 10 ఏళ్ళు అలాగే తిరిగవచ్చు వేరే సంఘాలకి. సంఘం ప్లేస్ కాదు, ఇంకో అనాయింటింగ్ కాదు, మీ దేవుడు పిలుపు ప్రకారం మీరు ఉండాలి. దేవుడు ఏమంటాడు? చింతించకండి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టం నాకు తెలుసు, ఆ ఇబ్బందుల్ని, కష్టాన్ని నా దగ్గరికి ఇచ్చేయండి, కృతజ్ఞతలు ఇచ్చేయండి అంటే దాని గురించి ఆలోచించకండి. నాతో ప్రార్థన చేసుకున్న తర్వాత, నా చేతులు ఇచ్చిన తర్వాత మీరు చూసుకోండి. ఇప్పుడు నవీన్ గారు నన్ను పికప్ చేసుకుంటామన్నారు, అయిపోయింది. ప్రతి 10 నిమిషాలు మెసేజ్ పెడితే ఏమనుకుంటాడు ఆయన? విన్నారా, వస్తున్నాను. నన్ను బ్లాక్ చేసి పెడతాడు, పిచ్చోడండి ఎవడో. దేవుడు మనం అలాగే చేస్తున్నాం. చెప్పాం కదా, అయిపోయింది పని.
ఆయన వినేశాడు. థ్యాంక్ యూ చెప్పండి. నవీన్ నువ్వు వస్తావని తెలుసయ్యా, అయిపోయింది, థ్యాంక్ యూ ఫర్ పికింగ్ మీ అప్. అంతే. దేవుడు మనం ఏం చేస్తున్నాం, విసిగిస్తున్నాం ప్రతిరోజు ఒకే మాట మళ్ళీ. దానికి ఒక ఎగ్జాంపుల్, దట్ ప్లీడింగ్ విడో అంటారు. అదొక ఏంటో మరి అది కాంటెక్స్ట్ ఏంటి, ఆయన చెప్పిన విషయం ఏంటి? అక్కడ రాజు ఎవడు? మంచి రాజా? అక్కడ చెప్పిన రాజు ఎవడు? మంచి రాజు కాదు కదా. వినని రాజు కాబట్టి మళ్ళీ అడిగింది. మన రాజు వింటాడు కదా. అలాంటి రాజు మన రాజు? కథ కూడా సరిగ్గా తెలియదు. విధవరాలు మళ్ళీ అడిగింది ఎవరిని? విన్నోడిని. వాడు విసిగించింది కాబట్టి వినేశాడు. మన దేవుడు మనం విసిగించాలా? దానికేం శివుడా? దేవుడు అంటున్నాడు నాకు శివుడు లేదు, నువ్వు మూగోడు వైపు అంటున్నాడు. ఒకసారి చెప్పిన తర్వాత షడప్, జస్ట్ థ్యాంక్ మీ, నేను విన్నాను కాబట్టి చాలు. దేవుడా నా కష్టాలు నీకు తెలుసు, ఈసారి నీకు చెప్పేస్తున్నాను దేవుడా, నువ్వు నిన్న కూడా చెప్పాను, థ్యాంక్ యూ, మీరు విన్నారు కాబట్టి థ్యాంక్ యూ. రెండోసారి ప్రార్థన చేసినప్పుడు నా కష్టం ఇంకా మారలేదు దేవుడా, కానీ మీరు విన్నారు కాబట్టి కృతజ్ఞతలు చెప్తున్నాను. రెండోసారి ప్రార్థన చేసినప్పుడు మరి నేను అడగట్లేదు, మీరు విన్నారు దేవుడా, నేను మీకు వందనాలు చెప్తున్నాను, నేను మీకు స్తుతిస్తున్నాను, మిమ్మల్ని హెచ్చిస్తున్నాను, మీరు వినడం నాకు చాలు, మీరు విన్నారనే నమ్మకం ఉంది, అది నాకు చాలు. నా విశ్వాసం మీరేదో చేస్తారని కాదు, మీరు ఏది చేసినా నా కోసం మంచి చేస్తారని. ఈ కష్టాల్లో నన్ను ఉన్నాను అంటే దానిలో కూడా మీ చిత్తం ఉంది, అందుకు మిమ్మల్ని నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరు మీ ఇష్టం, మీకు నచ్చింది మీరు చేయండి. అప్పుడేమవుతుందంట, అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం, దేవుని శాంతి, దేవుని సమాధానం ఎక్కడుంటుంది? మన హృదయంలో ఉంటుంది, మన తలంపుల్లో ఉంటుంది. ప్రార్థన చేసిన తర్వాత చింతించడం అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసం లేనట్టే. ఆయన విన్నాడు కదా, ఆయన చేయలేడా? ఇప్పుడు ఆ తలంపులను నేను ఇంకా భయంగా ఉన్నానంటే దాని అర్థం ఏంటి? ఆయన చేస్తాడో చేయడో, విన్నాడో లేదో, ఏం చేస్తున్నాడో లేదో, అది విశ్వాసం కాదు. దేవుని నమ్ముకున్న తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత మనం దాని గురించి చింతించం. డెఫినెట్గా ప్రాబ్లం ఉంది, కానీ దేవుని చేతులు ఇచ్చాం కాబట్టి ఆయన చేస్తాడని నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో మనం ముందుకెళ్తాం. విశ్వాసం అంటే అదే. ఒక సంఘంగా, వ్యక్తిగతంగా మనం ఆలోచించిన విషయం ఇది. ఇప్పుడు కూడా నేను చింతిస్తున్నానా? ఇప్పుడు కూడా నేను ఆందోళనకు గురవుతున్నానా? ఇప్పుడు కూడా వేరు విచారాలు తెచ్చుకొని కష్టపడుతున్నానా? దేవుడు ఎవరో నాకు తెలిస్తే, నన్ను ప్రేమించిన దేవుడు, నా కోసం సిలువెక్కిన దేవుడు, ఇవన్నీ పెద్ద విషయాలానికి? నా ఉద్యోగం అంత పెద్ద విషయమా? నా డబ్బులు లేకపోవడం అంత పెద్ద విషయమా? నా ఆరోగ్యం అంత పెద్ద విషయమా? నా పిల్లలు అంత పెద్ద విషయం కాదు. నాకు అది పెద్ద విషయం, దేవుడికి కాదు. నన్ను ప్రేమించిన దేవుడు, నేను శత్రువుగా ఉన్నప్పుడు నన్ను ప్రేమించిన దేవుడు, నా కోసం వచ్చి సిలువెక్కి మరణాన్ని అనుభవించి, పాపిగా కాదు పాపంగా, he didn't become sinner, he became a sin. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5:21 పాపాన్ని ఎరగని వాడు పాపంగా నిలబడ్డాడంట. అంత ప్రేమించిన దేవుడికి ఇవన్నీ చిల్లరండి. కానీ దాంట్లో దేవుడు ఏదో నన్ను నేర్పించాలనుకోరు. సంఘంలో కూడా చాలా కష్టాలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి, అనుకోని విషయాలు జరిగిపోతాయి, ఊహించలేని విషయాలు జరిగిపోతాయి, కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి. అలాంటి సమయంలో కూడా దేవుడు తన కార్యాన్ని నెరవేరుస్తున్నాడు, తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు, తన ఘనకార్యాలను, పెద్ద పెద్ద కార్యాలని చేయాలనుకుంటున్నాడు. ఎవ్రీ క్రైసిస్ బిల్డ్స్ ఎ గ్రేటర్ టెస్టిమనీ. ప్రతి కష్టంలో దేవుని ఇష్టం ఉంటుంది. మనం దేవునితో ఉంటే, దేవుని విడిచిపెట్టి పాపాలు చేస్తే దేవుడు దాంట్లో లేడు. డోంట్ డ్రాగ్ గాడ్ ఇంటు. మనం దేవుల్లో ఉన్నాం, దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నాం, దేవుని ఇష్ట ప్రకారం కార్యాలు చేస్తున్నాం. అయినా కూడా కష్టం ఉందంటే ఏదో దానికి దేవుడికి ఇష్టం, అది దేవుడు ఏదో కోరుకుంటున్నాడు దాని ద్వారా. ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. అరే నేను వాక్యం చదువుతున్నానే, సంఘంకి వెళ్తున్నానే, దశంభాగం ఇస్తున్నానే, కానుకలు ఇస్తున్నానే, మిషన్ ట్రిప్స్కి వెళ్తున్నానే, అయినా కూడా నా కష్టాలు ఎందుకు వస్తున్నాయి? దాని అర్థం ఏంటంటే దేవుడికి నీ మీద ఇంకా ఇష్టం. మోర్ కష్టం, మోర్ ఇష్టం. I see it like that. Great testimonies are raised through great troubles. పెద్ద సాక్ష్యం ఎప్పుడు వస్తుంది? పెద్ద కష్టం వస్తేనే. లాజర్ చచ్చిపోయాడు కదా, యేసుప్రభు ముందే అందింది ఆ వార్త.
నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వాడికి ఒంట్లో బాగాలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎన్నోసార్లు పార్టీలు చేసుకున్నారు, వీళ్ళు తినేశారు. మార్తా, మేరీ, లాజరస్ ఇంట్లో. వాడికి కష్టం వచ్చాడు. యేసుప్రభు అంటాడు, ఆడు చనిపోడలే, 4 రోజులు అటు ఇటు తిరిగి వెళ్ళాడు. చనిపోయి ఆడు వెళ్ళిపోయాడు లోపలికి. భూస్థాపన అయిపోయింది లాజరుది. ప్రేమించిన దేవుడు, బాగా తెలిసిన వాళ్ళు, బాగా తెలిసిన కుటుంబం, వాళ్ళేం తప్పు చేయలే. సరైన సమయంలో వాళ్ళకి వార్త కూడా అందించారు, రా వచ్చి నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావు వాళ్ళు బాగా చేయి. ఆయన రాలేదు దేవుడు. తర్వాత ఏం జరిగింది? ఏది పెద్ద ఆశ్చర్యకరం? ఆరోగ్యం అనారోగ్యం నుండి బయట రావడమా? వాడు లోపల భూస్థాపన అయిపోయి 4 రోజులు అయిపోయింది. వాళ్ళు అంటారు జనాలు, ఏంటి అంటే కంపు ఉంటుందండి, 4 రోజులు అయిపోయింది శవం. నేను చెప్తున్నాను కదా, కొన్నిసార్లు అలాగ అనిపిస్తుంది. బిగ్గర్ మిరకల్స్ హ్యాపెన్ ఇన్ బిగ్గర్ ట్రబుల్స్. పెద్ద ఆశ్చర్యకార్యాలు కావాలంటే పెద్ద కష్టాలు కూడా కావాలి. పెద్ద కష్టం అంటే ఏదో పెద్ద కార్యం చేస్తున్నాడు దేవుడు, అది నా ఆలోచన. అది మన దేవుడు మన విశ్వాసాన్ని బలపరుస్తాడు, పెద్ద కార్యాలు చేస్తాడు. కానీ మనం దాంట్లో బాధపడిపోయాము, దాంట్లో ఇరుక్కుపోయాము అంటే, చింతిస్తున్నాం అంటే దేవుడు అంటాడు, ఒరే ఏంట్రా నువ్వు పెద్ద కార్యం చేయాలనుకుని నువ్వు నన్ను చిన్నగా చూస్తున్నావు. విశ్వాసులుగా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, ఒక సంఘంగా కావచ్చు, మనం దేని గురించి కూడా చింతించము. దేని గురించి కూడా చింతించి ఏదైనప్పుడు మనం పర్లేదు, మనం దేవునితో ఉన్నాం కదా. కానీ అది గుర్తుంచుకున్నాం, మన దేవుడితో ఉన్నామా లేదు. మనం చేసిన తప్పుల వల్ల కష్టాలు వస్తే అది కాదు, అది మన దానికి మనం రెస్పాన్స్, దేవుడు కాదు. దానికి మనం క్షమాపణ చెప్పుకోలేవు, వీ హ్యావ్ టు రిపెంట్. కానీ మనం అన్నీ సరిగ్గా చేస్తున్నప్పుడు కూడా కష్టాలు వస్తే దేవుడు అంటాడు, నీ తలంపులకి, నీ హృదయానికి యేసు ప్రభు శాంతి, యేసు ప్రభు సమాధానం కావాలి ఉంటుంది. మనం ఎప్పుడు ఆలోచించిన దాని గురించి ఒక ఫ్రీడమ్ దేవుడు ఇస్తాడు మనకి. ఆలోచనలో కూడా ఫ్రీడమ్ ఇస్తాడు, అది మనం ఆలోచించాలి. 2 సంఘటనలు విస్తృతంగా చెప్పను నేను, మీకు బాగా తెలిసిందే. అపోస్తల కార్యంలో 12వ అధ్యాయంలో 5 నుంచి 11వ వచనంలో అక్కడ మన సంఘటన తెలుసు, బాగా తెలుసు. పేతురుని జైల్లో వేసేశారు. పేతురుని జైల్లో 12వ అధ్యాయంలో 5 నుంచి 11. అపోస్తల కార్యము 12వ అధ్యాయము 5 నుంచి 11 వచనాల్లో చాలామంది దేవుని బిడ్డలని వాళ్ళు చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు, చెరసాలు వేసేస్తున్నారు. ఆ సమయం అలాంటిది. పేతురుని కూడా వేస్తారు. అప్పుడు ఏమంటుందంటే 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండును. అత్యాసక్తితో, ఫర్వెంట్, ఇంగ్లీష్ వర్డ్ ఫర్వెంట్ ప్రేయర్ అంటాడు. కేవలం మ్యాగీ ప్రేయర్ కాదు. చాలామందికి మ్యాగీ ప్రేయర్ సిస్టమ్. దేవుడా, నీకు అన్నీ తెలుసు, అన్నీ నువ్వే చూసుకుంటావు కాబట్టి నువ్వే చేసుకో. అది మనం చెప్పాల్సిన పనే, ఆయన చేసుకుంటాడు కదా, మనం ఎందుకు చెప్పాలి? దేవుడు మన ఆసక్తి చూస్తాడు, మన భారాన్ని చూస్తాడు, మన ప్రేమను చూస్తాడు మన ప్రార్థనలో. ఇప్పుడు నా కూతురు ఒంట్లో బాగోలేకపోతే నేను ఎలా ప్రార్థన చేస్తాను, మీ కూతురు బాగోలేకపోతే ఎలా ప్రార్థన చేస్తాను. అది తేడా. నా కూతురు అయితే అత్యాసక్తితో చేస్తాను, ఇంకొకరి కూతురు అయితే గుర్తుంటే అది కూడా అప్పుడు ప్రార్థన చేస్తాను. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది. అక్కడ అందరూ కలిసి ప్రార్థన చేశారు. దానివల్ల ఏమైంది? 11వ వచనం చూస్తాము, పేతురు చెరసాల నుంచి అద్భుతంగా దేవుడు వాళ్ళని బయట తీసుకొస్తాడు. పెద్ద కార్యాలు సంఘంలో జరగాలంటే మనం అత్యాసక్తితో సంఘంగా ప్రార్థన చేయాలి. అందుకే దిస్ ప్రేయర్ వీకెండ్స్, ప్రేయర్ డేస్ మధ్య మధ్యలో పెడుతుంటాం కదా. మనం ప్రతిరోజు చేయమని తెలుసు కదా, స్పెషల్ డేస్ పెట్టుకుంటాం. కనీసం ఆ రోజు కూడా మనం చేయం. మీ పాస్టర్ గారు మరీ హీ రియలీ లవ్స్ డూయింగ్ దట్ 21 డే కదా డివోషన్. కొన్నిసార్లు నన్ను రమ్మంటారు, ఎవడు రాడు మీ వాళ్ళు. కొంతమంది వీడియో కూడా ఆన్ చేయరు. ఏం చేస్తున్నారు మరి? జూమ్ కాల్ వచ్చేసి ఆన్ చేసి పడుకుని పోయి ఉంటారు మళ్ళీ. ప్రార్థన కలిసి రావాలి, కలిసి రావాలి. ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. పెద్ద కార్యాలు సంఘంలో జరగాలంటే మనం కూడి రావాలి, కలిసి రావాలి. ఎప్పుడు అవకాశం వచ్చినా రావాలి, ప్రార్థన కోసం రావాలి, సంఘంగా రావాలి. పెద్ద కార్యాలు దేవుడు చేస్తాడు. రాజులకు రాసిన 1 రాజుల్లో 18వ అధ్యాయంలో 36 నుంచి 39 ప్రార్థన
పరలోకం నుంచి అగ్నిని తెచ్చింది. అది గుర్తుంది కదా. ప్రార్థన, ఏలియా ప్రార్థన చేశాడు. అన్యజనుల మధ్యలో పెద్ద కార్యాలు జరిగే ప్రార్థన వల్ల. మన ప్రార్థనలో ఆ ప్రభావం ఉంది. మీరు వెళ్ళి గూగుల్ చేయండి. సింగపూర్ దగ్గర బాతామ్ ఐలాండ్ ఉంది, ఇండోనేషియాలో వస్తుంది. డే ట్రిప్ మనం వెళ్ళి తిరిగి వచ్చేవచ్చు. మనకి వీసా అవసరం లేదు, ఇండియన్స్ ఎప్పుడైనా వెళ్ళచ్చు. సింగపూర్ ఎప్పుడైనా వెళ్తే ఓ డే ట్రిప్ వెళ్ళి, నేను కూడా వెళ్ళాను. అక్కడ సంఘం గురించి నేను అడిగాను. చాలా చర్చెస్ ఉన్నాయి, ముస్లిం కంట్రీ అది ఇండోనేషియా. కానీ బాతామ్ ఐలాండ్లో కుప్పలు కుప్పలు చర్చ్, పెద్ద పెద్ద చర్చ్లు, బ్యూటిఫుల్ చర్చెస్. అండ్ మోస్ట్లీ అనిలు అక్కడ దేవుని నమ్ముకున్నారు. అక్కడ అద్భుతమైన సాక్ష్యం. చాలా రెసిస్టెన్స్ అంట కొన్ని సంవత్సరాల ముందు సువార్తకి. ఎవరు వినేవాళ్ళు కాదు, కొట్టేవాళ్ళు. ఒకసారి ఒక పెద్ద మీటింగ్, ఓపెనర్ మీటింగ్ పెట్టుకున్నారు, క్రిస్టియన్ క్రూసైడ్ పెట్టుకుంటే బాంబ్ బ్లాస్ట్ చేయాలని బాంబులు పెట్టేశారు. 2 బాంబులు పేలాయి, కానీ ఒక్కడికి కూడా గాయం తగలలేదు. 4-5 బాంబులు బ్లాస్ట్ అవ్వలేదంట. ఆల్ సెట్, కానీ ఏం కాలేదు, ఎవరికేం కాలేదు. అప్పుడు వాళ్ళకి అర్థం, ఏంటిది బాంబులు పేలడం ఏంటి, ఎవరికేం కాపాడడం ఏంటి, ఎవరి దేవుడు. ఆ సంఘటన వల్ల అక్కడ సువార్త ఇంకా వాళ్ళు ప్రార్థన పూర్వకంగా నిలబడ్డారు. నేను ఆ సంఘంకి వెళ్ళాను, అక్కడ చూశాను. హ్యూజ్ చర్చ్, బ్యూటిఫుల్ చర్చ్, మెయిన్ చర్చ్. దే హ్యావ్ మల్టిపుల్ బ్రాంచెస్. మన దేవుడు ప్రార్థన ఆలకించి అన్యుల మధ్యలో పెద్ద పెద్ద కార్యాలు చేస్తాడు. మన ప్రార్థన ముఖ్యం. సంఘంగా మన దేవుని కార్యాలు చూడాలంటే మన ప్రార్థన పూర్వకంగా నిలబడాలి, ఆ గ్యాప్లో నిలబడాలి, వాళ్ళ మధ్యలో నిలబడాలి. కానీ ప్రార్థనతో మనమేదో హ్యూమన్ సూపర్మెన్ కాదు, మనమేం కాదు, మనమేం చేయలేం, మనలో ఏం లేదు, మనమేం కాదు, మన మనుషులు, మనం మట్టి మనం. కానీ మనతో ఉన్న దేవుడు అద్భుతమైన దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఘనపరచే ఒకే వ్యక్తి, ఘనపరచగలిగే ఒకే వ్యక్తి ఆయన అందరినీ ప్రేమిస్తాడు. కాబట్టి ఎందుకు ఆయన పెద్ద కార్యం చేశాడు? వాళ్ళకి రక్షణ అవసరం కాబట్టి. మనం ప్రార్థన, మనకు రక్షణ దొరికిపోయింది, మనకేం లాభం లేదు దానివల్ల కదా. ఏలియాకేం లాభమైంది అక్కడ? ఇన్ఫాక్ట్ ఏలియా దీని తర్వాత డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. నా వల్ల కాదనేసి దేవుడు నన్ను చంపే అంటాడు తర్వాత. కానీ అక్కడ ఏం జరిగింది? దేవుని నామానికి అన్యుల్లో దేవుని నామం జరుగుతుంది. మనం నిలబడాలి ప్రార్థనలో, మనకి ఇంకే అవసరం ఉండదు, దేవుడు చూసుకుంటాడు మిగతావన్నీ. ప్రార్థన ఎలాంటిది? ఆక్సిజన్ లాంటిది, కనిపించదు కానీ అత్యవసరం. ఇప్పుడు ఊపిరి దాడుతుంది కదా, ఆక్సిజన్ కనబడుతుందా? నీళ్ళైనా కనబడతాయి, ఆక్సిజన్ ఆయనకు చాలా ముఖ్యం. నీళ్ళు లేకపోతే కాసేపు ఉండొచ్చు, ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతాం మనం. కనబడదు కానీ చాలా అవసరమైంది. ప్రార్థన కూడా అలాంటిది, కనిపించదు కానీ అత్యవసరం. ప్రార్థన చూపించడానికి కాదు. ఉపవాస కూడికలు అంటారు కదా, దేవుడు ఏం చెప్పాడు ఉపవాసం గురించి? ఎవడికి చెప్పండి అంటాడు. మనమైతే ప్యాంప్లెట్స్ ప్రింట్ చేసేసి బోర్డులు పెట్టేసి బ్యానర్లు పెట్టదు ఉపవాస కూడికలు అంటారు. ఈ హైదరాబాద్లోనే సంఘం పేరు చెప్పండి, మన సంఘం కాదులేండి, సంఘం కాదు యాక్చువల్ మినిస్ట్రీ, ఫాస్టింగ్ ప్రేయర్ అనేసి వాళ్ళు మినిస్ట్రీ చాలా సంవత్సరాల కింద నన్ను పిలిచారు. బ్రదర్ ఫాస్టింగ్ ప్రేయర్, మీరు వక్తగా రావాలి, వాక్యం బోధించాలి. ఫైన్, హోల్ డే, ఫైన్, వచ్చాను. టైం టేబుల్ ఇచ్చారు. టైం టేబుల్లో టీ బ్రేక్, లంచ్ బ్రేక్, టీ బ్రేక్ ఉంది. ఫాస్టింగ్ ప్రేయర్ కదండి అంటే ఆప్షనల్ బ్రదర్ అంటున్నారు. ఓహో సర్లే, ఫోర్స్ చేయకూడదు కదా అనుకున్నా. టీ బ్రేక్ టైంలో అందరు తాగేస్తున్నారు, తినేస్తున్నారు. లంచ్ టైంలో కూడా తినేస్తున్నారు. బ్రదర్ ఎవరు కూడా ఫాస్టింగ్ లేదే అన్న. అన్నం తింటలేదు కదా, చూడండి వాళ్ళ ప్లేట్లో రైస్ లేదు కదా, వాళ్ళు ఫాస్టింగ్ అంట. తెలుగు వాళ్ళు ఫాస్టింగ్ అన్నం విడిచిపెడతాను, పళ్ళ రసాలు తాగేస్తున్నారు, రొట్టెలు తినేస్తున్నారు, కేవలం అన్నం విడిచిపెడితే ఫాస్టింగ్ అంట. అయ్యో బాబు ఇలాంటి ఫాస్టింగ్. నేను అన్న మెసేజ్ మార్చుకుంటాను బ్రదర్ ఫైనల్గా. నేనేదో ఫాస్టింగ్ అంటే పెద్ద 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 సిద్ధాంతాలు చెప్పేస్తున్నాను, అది విడిచిపెట్టి ఇది విడిచిపెట్టాను. అలాంటి కాదు, చూపించడానికి కాదు, చూపించడానికి. మన ప్రార్థన జీవితం మనకి దేవుడు సంబంధించింది. సంఘంగా కూడా మనం ప్రార్థన చేస్తే ఎవరో చూపించాలని కాదు, మనం బలపడుతున్నాం, దేవుని కార్యాలు చూస్తున్నాం. నాట్ ఫర్ బోస్టింగ్ బట్ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. చాలామంది నన్ను అడుగుతారు, మీ ప్రార్థన టైం ఎలా ఉంటుందండి? నేను చెప్పను వాళ్ళకి, నా సీక్రెట్ అంటున్నది, ట్రేడ్ సీక్రెట్. ఎవ్రీబడి హ్యాస్ టు హ్యావ్ దేర్ ఓన్ ట్రేడ్ సీక్రెట్. చెప్పాల్సిన విషయం కాదు. నేను 4 గంటలు వేస్తానా, 6 గంటలు వేస్తానా, అది నాకు దేవుడికి సంబంధించింది.
మీరు నేర్చుకోండి. మీ 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 సత్తా మీకు తెలుసు. మీకు ఎంత నిద్ర ప్రతి ఒక్కరు 4-6 గంటలు పడుకోలేరు కదా. కొంతమంది 8 గంటలు అవసరం, కొంతమంది 4 గంటలు అవసరం. మీకు దేవుడు సంబంధించింది. కానీ అలవాటు పెట్టుకోండి. ప్రార్థన ఒక అలవాటు కావాలి. ఏం చేయాలి మరి? సామూహిక ప్రార్థనా సమావేశాలని షెడ్యూల్ చేయండి. అందుకే ప్లగిన్స్ మళ్ళీ నిజంగా చాలా అద్భుతమైన. మీలో ఎవరు ప్లగిన్లు లేరు, మీ ఇంట్లో మొదలు పెట్టండి. మా ఏరియాలో లేదండి అని చెప్పకండి, మా ఏరియాలో మొదలు పెట్టండి అని చెప్పండి. అది సంఘం. పాస్టర్ గారు చెప్తే కాదు, మీరు మీ ఇల్లు ఉంది కదా. కెన్యాలో లంచ్ టైంలో టెంట్ల కింద కూర్చొని ప్రార్థన చేస్తాను ప్రతిరోజు. టౌన్లో చూశాను నేను. ఏంటిది మధ్యాహ్నం అంటే లంచ్ బ్రేక్లో వస్తున్నారండి. 1 hour ద వర్షిప్, ఈట్ టుగెదర్ డైలీ. అది అలవాటు. ప్రార్థన కోడికల్లో కలిసి రావాలి. వ్యక్తిగత ప్రార్థన అలవాట్లని అభివృద్ధి చేయండి. ప్రతిరోజు యేసుప్రభు ఏం చేశాడు? మార్కు సువార్తలో 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్తలో 1వ అధ్యాయం 35వ వచనం. బ్యూటిఫుల్. ఆయన పెందలకడిన లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండును. సూర్యోదయం ఎలా ఉంటుందో హైదరాబాద్కి ఎవడో తెలియదు. సూర్యోదయం ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూస్తాం? మధ్యాహ్నం లేస్తే. పెందలకడిన లేచి ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. క్వైట్ టైం అంటాం మనం దాన్ని. ఇంట్లో కూడా మనం ఒక సెపరేట్ టైం పెట్టుకోవాలి. ఎవరు లేనప్పుడు లేదా మనం ప్రత్యేకించుకోవాలి. ఇది నాకు దేవుడికి సంబంధించింది. ఫ్యామిలీ ప్రేయర్ మాత్రమే కాదు, వ్యక్తిగతంగా ఒక సమయం కేటాయించుకోవాలి. ఆ సమయంలో ఇంకేం పనులు చేయను నేను. అది నా ప్రార్థన సమయం. ఇంట్లో వాళ్ళకి అందరూ తెలియదు, మా స్నేహితులు కూడా తెలియదు ఇది ప్రార్థన సమయం అనేసి. ఎవరు మనం డిస్టర్బ్ చేయకూడదు. అలాంటి సమయాన్ని కేటాయించాలి. దేవుడు పని చేస్తాడని నమ్మి ఆశతో ప్రార్థించి. మనం ఎలా ప్రార్థన చేస్తాం? విత్ ఎ హోప్, విత్ ఎ కాన్ఫిడెన్స్. మనం దేని గురించి మాట్లాడుతున్నాం, దేన్ని అడుగుతున్నాం, దేవుడు చేస్తాడు నమ్మకంతో, డౌట్తో కాదు. పేతురు గురించి ఏం ప్రార్థన చేశారు? విడిచిపెట్టమని కదా ప్రార్థన చేసుకుంటారు. లేదా అక్కడ ఉంటే సరిపోదాం, పెద్ద పెద్ద ప్రీచింగ్ ఎత్తాడు అక్కడ ఉంటే సరిపోదన్నారు. నో, దే ప్రేడ్ ఫర్ హిమ్. దేవుడు ఇస్తారని నమ్మి, ఎలాగా ఎంత కష్టమైన ఇంపాసిబుల్ అనిపించినా దేవుడు చేస్తున్న నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఆ నమ్మకమైన ప్రార్థనలో చాలా బలం ఉంటుంది. చాలా. సో ఫైనలీ భక్తి ఇలాగ డివోషన్ వల్ల ఏం జరిగింది? 43 నుంచి 47 అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో దాని ప్రభావం ఏం జరిగింది? వాళ్ళ ఎడతెక్క ప్రార్థన చేయడం వల్ల, ఎడతెక్క కూడి ఉండడం వల్ల, ఎడతెక్క రొట్టె వేసడం వల్ల, ఎడతెక్క అపోస్తుల బోధనలో ఉండడం వల్ల ఏం జరిగింది? దాని ప్రభావం ఏం జరిగింది? 43వ వచనంలో, అప్పుడు ప్రతి వానికి భయము కలిగను. ప్రతి వానికి భయం కలిగి అంటే ఏ భయం ఇది? కంపించే పారిపోయే భయం కాదు, దేవుని దగ్గర రప్పించే భయం. దేవుని మీద భయం అంటే దేవుని దూరం వెళ్ళి, సాధారణ భయం వేస్తే మనం పారిపోతాం. దేవుని మీద భయం దేవుని దగ్గర తప్పిస్తుంది మనం. ప్రపంచంలో భయం ఏంటి? పావును చూస్తే పారిపోతాం, భయం కదా. కానీ దేవుడి మీద భయం ఏంటంటే దేవుడి దగ్గర రావాలని కోరిక, ఆయన మీద భక్తితో వచ్చే కోరిక. అందరూ ఏం చేశారు? దేవుడు ఎవరు తెలుసుకున్నారు, ఆయన మీద భయభక్తులతో దేవుని పట్ల గౌరవాన్ని పెంచుకొని ఆయన దగ్గరికి వచ్చారు. తర్వాత ఏం జరిగింది? మరియు అనేక మహత్కార్యములు, సూచక క్రియలు అపోస్తుల ద్వారా జరిగను. సూచక క్రియలు, అద్భుతాలు దేవుడు తన వాక్యాన్ని ఆ కార్యాల ద్వారా ధృవీకరిస్తాడు. తాను ఎవరో, ఎంత గొప్పవాడు, ఎంత పెద్ద కార్యాలు చేస్తాడో. పెద్ద కార్యం ఏంటి? నన్ను అడిగితే పెద్ద కార్యం మనుషులను మార్చడం. మన మనసు మారిపోద్దే, అంతకు మించిన కార్యం లేదు. మిగతావన్నీ, లాజర్ చనిపోయి బయటకు పోయి మళ్ళీ చచ్చిపోయాడు. ఉన్నాడా? ఇప్పుడు తిరుగుతున్నాడా? ఇప్పుడు తిరిగితే మనం పారిపోతాం దెయ్యం అనుకుని 2000 సంవత్సరాల క్రితం. అది పెద్ద కార్యం కాదు. పెద్ద కార్యం ఏమంటే నేను మారిపోయాను, నా ఆలోచన, నా నడవడిక, నా అవగాహన అన్నీ మారిపోయి, అది పెద్ద కార్యం. అది కేవలం దేవుడు చేయగలడు. కొంతమంది పెళ్ళిళ్ళు ఏం చేస్తాడు? అబ్బాయి పాడైపోయిన పెళ్లి చేస్తే బాగుపడిపోతాడు అంటారు. అదేంటో మరి. ఇంకో వ్యక్తి జీవితం పాడు చేస్తాను అదని ఆలోచించరు. పాడైపోయిన అబ్బాయిని ఇంకో అమ్మాయికి ఇచ్చేస్తే బాగా అయిపోతాడంట. దాని జీవితం నాశనం అయిపోయి అది చూడరు. ముందు వాడిని బాగు చేయండి, తర్వాత పెళ్లి చేయండి. పెళ్లి చేస్తే బాగైపోతాడంట. ఏం బాగోడు. ఇంకో దాని జీవితాన్ని
నాశనం చేస్తాడు. కానీ దేవుడు మనల్ని మారుస్తాడు. పెద్ద కార్యం, గొప్ప కార్యం ఏమంటే మనలాంటి వాళ్ళని, మొరటి వాళ్ళని, పాపంలో ఉండి ఎంజాయ్ చేసుకునే వాళ్ళు మార్చేయడం. దట్ ఈస్ వాట్ గాడ్ హెస్ డన్. పెద్ద కార్యాలు చూస్తాడు. తర్వాత ఏం జరిగింది? 44-45లో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినందియు సమిష్టిగా ఉంచుకున్నారు. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచారు. ఔదార్యం, ఐక్యత. ఎవ్వరికి కష్టం లేకుండా అందరూ ఒకలా ఉండాలి. సంఘంలో జరగాలి అది. నేను గతసారి కూడా అన్నాను, మన పేర్లే తెలియవు, వాళ్ళ కష్టాలు ఎక్కడ నుండి తెలుస్తాయి? మనకు పేర్లే తెలియవు, వాళ్ళ కష్టాలు ఎలా తెలుస్తాయి? వాళ్ళకి ఇవ్వడం ఎక్కడ? మన సంఘంలో ఇవ్వం. మనం కొంతమంది నాకు అడుగు, దశం భాగం బ్రదర్ చెప్పండి, గ్రాస్ శాలరీ ఎంత, టేక్ హోమ్ శాలరీ ఎంత, నేను దేనికి టైత్ ఇవ్వాలంటారు. ఇవ్వద్దు అంటాను నేను. వాళ్ళు నిర్మలా సీతారామన్ అనుకున్న దారుణంగా ఉన్నారు మీరు. దేవుడికి అలాగేస్తాం మనం. దీనికి 10%, దానికి 10%. ఔదార్యం. ఉన్నవన్నీ ఆయనవే, దశం భాగం మాత్రమే కాదు, 100% బిలాంగ్స్. కొత్త నిబంధనలో దశం భాగం లేదండి, అన్నీ దేవుడివే. ఉన్నదంతా ఆయనదే, 100% బిలాంగ్స్ టు గాడ్. మనం ఎంత ఉంచుకున్నా అది చూస్తున్నాడు దేవుడు మన కోసం. మిగతావన్నీ దేవుడివే. ఇచ్చిన దాంట్లో నాకు అవసరమైన నేను ఉంచుకుని మిగతావన్నీ దేవుడికి ఇవ్వాలి. నా అవసరమైన, నా నీడ్స్. మసిదోనియా సంఘం అదేగా చేశారు. వాళ్ళ బీదలై ఉన్నా కూడా, కష్టాల్లో ఉన్నా కూడా ఇవ్వగలిగింది ఇచ్చి ఇవ్వలేదు కూడా ఇచ్చారు. అది సంఘం. ఇక్కడ ఏం చేశారు? ఔదార్యం, ఐక్యత చూపించారు. నా తమ్ముడు, నా అన్నయ్య, నా అక్క, నా వదిన, నా చెల్లెలు, వీళ్ళకి కష్టాలు ఉండకూడదు, నా ఉన్నదంతా ఇస్తాను. అది జరిగింది అక్కడ సంఘంలో. ఆనందకరమైన ఆరాధన 46-47. మరియు వారు ఏక మనసుకులే ప్రతి దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండ్రి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చు. రోజువారీ వృద్ధి కూడా జరిగింది సంఘంలో. సంఘం ఎందుకు ఎదుగుతుందంటే వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరినొకరు చేదోడు వాదోడుకుంటున్నారు. నేను దేవుని నమ్ముకున్నప్పుడు మా ఇంట్లో నన్ను తరిమేసి మీకు చాలాసార్లు చెప్పాను సాక్ష్యం. నా పెళ్ళి జరిగినప్పుడు నా దగ్గర నిజంగా ఏం లేవు, ఒక ప్లేట్ కూడా లేదు. మెస్లో తినేవాడిని హాస్పిటల్. 3,500 రూపాయలు జీతం డాక్టర్గా. దేవుడు పిలిపించాడు, పెళ్లి చేసుకుని నిర్ణయం చేసుకున్నాం. పెళ్ళి అయిపోయిన తర్వాత ఎలా ఉంటామో తెలియదు. మిషన్ హాస్పిటల్లో ఉన్నాం, భార్యాభర్తలో ఉన్నాం తర్వాత అని తెలుసు. అంటే ఇల్లు ఉంది, అద్దె ఒక్కర్లేదు, హాస్పిటల్లో ఉన్నాం కాబట్టి. మెస్ కూడా ఉంది. పెళ్లి తర్వాత నా మనసులో మెస్లో తింటాం అనుకున్నాను. కానీ మా పెళ్ళిళ్ళలో ఇచ్చిన గిఫ్ట్స్ మా హాస్పిటల్ స్టాఫ్ అంతా, ఆ చర్చ్లో స్టాఫ్ అంతా నా తెలుసు వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకుని ఉంటారు. ఒక్క గిఫ్ట్ రిపీట్ కాల. ఒక ఇల్లు ఎస్టాబ్లిష్ చేయడానికి ఏం కావాలో, స్పూన్స్ నుంచి, బకెట్ నుంచి, ఐఎమ్ నాట్ జోకింగ్, రొట్టెలు చేసుకున్న చక్లా బేల్ అని అంటాం, అది కూడా ఇచ్చారు. గిఫ్ట్ ఎవడెత్తున్నాడు అంటే. బట్ ద చర్చ్, సంఘాన్ని తెలుసు, మా బిడ్డ వీడు పెళ్లి చేసుకుంటున్నాడు, వీడు ఇల్లు కట్టుకోవాలి, వీడి ఇంట్లో కొదువు వండకూడదు. ఒక క్యాసరోల్ కూడా రిపీట్ కాల, వాల్ క్లాక్ కూడా ఇచ్చారు, రిపీట్ కాల. అది సంఘం. పెళ్ళైన మొదటి రోజు నా ఇల్లు చక్కబడిపోయింది. అంతే. గిఫ్ట్ ఓపెన్ చేస్తుంటే అరే 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 సర్ప్రైజ్ అనమాట నాకు. అది సంఘం. అది ఎక్కడ? బీహార్లో. అందరూ మిషన్ హాస్పిటల్లో లేరు. దే ఆర్ నాట్ రిచ్ పీపుల్. డాక్టర్కే 3,500. నర్సులు ఆలోచించండి, ల్యాబ్ టెక్నీషియన్ ఆలోచించండి. దాంట్లో వాళ్ళు ఇచ్చారు 25 ఏళ్ల క్రితం. నా సాక్ష్యం ఇది, నా దేవుడు, నా సంఘం. ఆ ప్రేమ నేను అనుభవిస్తున్నాను, ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాను. నా ఇంట్లో వాళ్ళు నన్ను విడిచిపెట్టినా దేవుడు పెద్దళ్ళు ఇచ్చేసాడండి. ఏ ఊరికి వెళ్ళినా ఇంట్లో ఉండాల్సిందే. అంత ప్రేమ, అంతమంది అన్నదమ్ములు, అంతమంది అక్క చెల్లెలు దేవుడు నాకు ఇచ్చాడు. నా మేనళ్ళు నేను ఎప్పుడు చూడలేదు కానీ ఎంతోమంది మేనళ్ళు ఇచ్చాడు దేవుడు నాకు. అది మన దేవుడు. నాకు ఎప్పుడు కొదువు అనిపించలేదు. తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ ప్రేమ దేవుడు ఇచ్చాడు నాకు. ఎంతోమంది, ఒకడు కాదు, 100 మంది. వాళ్ళని తరిమేసిన ఆ భారం, నిజంగా ఆ బాధ, నిజమైన బాధ కనిపించలేదు. ఉంది, చిన్నది ఉంటుంది ఇలాంటి. కానీ
ఎప్పుడు దాన్ని హెచ్చించలేదు దేవుడు. ఉన్నాను కదా, చూసుకుంటాను కదా. నా పెద్ద పాప పుట్టినప్పుడు మా అమ్మకు ఫోన్ చేశాను, అమ్మ మొదటి మనవరాలు, నేను పెద్ద కొడుకుని, ఇంకెవరు లేరు, వాళ్ళకి ఫస్ట్ గ్రాండ్ చైల్డ్. ఫోన్ చేసి పొద్దున్న ఫోన్ చేసి, అంటే 3 o'clock రాత్రి పుట్టింది అమ్మాయి, 6 గంటలకు ఫోన్ చేసి, అమ్మ నీకు మనవరాలు పుట్టిందమ్మా, ఏమన్నా తెలుసు మమ్మీ, నువ్వే చచ్చిపోయావు, మాకేం పని, కట్ చేసింది ఫోన్. నాకు అబ్బా ఏంటి అలా మమ్మీ అనేసిందని. 10 సెకండ్లో దేవుడు వాక్యం, నేను ఉన్నాను నీకు చాలదా అంటాడు దేవుడు. లే ఎస్టీడీ పోతుంది, బయటకు వచ్చేసరికి 10 మంది వెయిట్ చేస్తున్నారు నా కోసం, కంగ్రాచులేషన్స్. వాళ్ళు మిఠాయిలు కొంచెం పంచుకుంటున్నారు నా పాప కోసం. అది మన సంఘం. దేవుడు చెప్పాడు, ఒక అమ్మ కాదురా, నీకు 1000 మంది అమ్మలు ఉన్నారు, నీతో సంతోషించాలి 1000 మంది నీకు ఇచ్చాను, నేను సంతోషిస్తున్నాను, నీకు 1000 మంది అమ్మలు ఇస్తున్నాను, నీకు 1000 మంది అక్కలు ఇస్తున్నాడు. అది సంఘం. వాళ్ళు ఉంటే మంచిదే, నా అన్నదమ్ములు నాతో ఉంటే మంచిదే, నా అమ్మ నాతో ఉంటే మంచిది, డెఫినెట్గా దెర్ నో గ్రేటర్ జాయ్. కానీ అది కొదువు అనిపించదు, ఎందుకంటే నా సంఘం నాతో ఉంది కాబట్టి. కేవలం నా ఊర్లో సంఘం కాదు, ప్రపంచం మొత్తం సంఘం నాదే. దుబాయ్ వెళ్ళినా, అబుదాబి వెళ్ళినా, కెన్యాలో ఎక్కడికైనా ఒక సంఘం ఉంది, నా కుటుంబం ఉంది అక్కడ. ఒక ప్రేమతో వస్తారు నా ముందుకి. అలాంటి దేవుడు మనకున్నాడు, అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, అలాంటి దేవుడిని మనం ముందు భక్తితో ఉంటున్నాం. సంఘం ప్రణాళిక అది. మనం ఒకరినొకరు ఆదరించాలి, ఒకరినొకరు చేదోడు ఒకరినొకరు మనం ప్రేమించాలి, నిజమైన ప్రేమను చూపించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. సంఘము దేవుడు ప్రణాళికను అనుసరించినప్పుడు ఆత్మ లోపలి పరివర్తన, మన లోపల పరివర్తన, మన జీవితాల్లో పరివర్తన తెస్తారు, ట్రాన్స్ఫర్మేషన్ తెస్తారు, మరియు బాహ్య వృద్ధి. అలా ఉన్నప్పుడు నేను ఎందుకు సంఘాన్ని విడిచిపెడతాను చెప్పండి? నేను అన్యుడిగా ఉన్నాను, అలాంటి సంఘం నా దొరికితే విడిచిపెడతాను, నాకు అనిపించే తిక్క. బాహ్య వృద్ధి ఎలా జరుగుతుంది? మనం ఒక్కరం కాబట్టి, దేవుని బిడ్డలతో ఉన్నాం, దేవునితో ఉన్నాం, దేవుని ప్రేమను ఎదుగుతున్నాం. బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒక కుటుంబంగా మారిపోయాను. నేను 25 ఏళ్ళుగా తిరిగి చూడను కూడా. ఎందుకంటే దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, సమకూర్చాడు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. సంఘం ఒక కుటుంబంగా ఉండాలి. అందుకే మనం ఆరాధించినప్పుడు వందనాలు చెప్పాలి ఆయనకి. అందుకే వందనం పాట మళ్ళీ పాడదామా? వర్షిప్ టీమ్, కెన్ యూ కమ్? ఒక ప్రార్థన పూర్వకంగా, నిజంగా ఐ రియలీ లవ్ దోస్ వర్డ్స్. ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు, ఆకలి దప్పికలను తీర్చే దేవుడు, ఆత్మతో నిండిన సంఘము దేవుని వాక్యం పట్ల భక్తి, ఒకరి పట్ల ఒకరి ప్రేమ, శక్తివంతమైన ప్రార్థన, క్రీస్తు కేంద్రీకృత ప్రార్థన ఇది చేస్తారు. మనం ఒకరినొకరు ప్రేమిస్తాం, దేవుడిని ప్రేమిస్తాం. దేవుడు మారలేదు. మనము ఆయన నమూనాను, ఆయన రోల్ మోడల్గా చూసుకుని అనుసరిస్తే ఆయన మనల్ని దీవిస్తాడు మరియు బలపరుస్తాడు. కాబట్టి కలిసి కదులుదాం, ముందుకు కదులుదాం. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ విత్ హిమ్. కళ్ళు మూసుకోండి. దేవుడు అన్నాడు, నేను నా సంఘాన్ని నిర్మిస్తాను, మీరు వెళ్ళి శిష్యులను చేయండి. మన పని అంతే. దేవుడిచ్చిన కార్యాన్ని గమనిస్తూ, దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటూ, దేవుడు ఎలా కోరుకుంటాడో అలా కోరుకుంటూ వెళ్దాం. ఈ వందనం అనే పాట నిజంగా లెట్స్ మీన్ ఇట్, లెట్స్ నాట్ సింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ సింగింగ్. ప్రతి వాక్యాన్ని, ప్రతి శబ్దాన్ని, ప్రతి వర్డ్ని లెట్స్ మీన్ ఇట్, ఇండివిజువల్గా, ఒక సంఘంగా. నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా, నీకే వందనం.
ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. ఓ వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, మరొకసారి మీ అమూల్యమైన మాటలు తండ్రి మాతో మీరు పంచుకునే విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. సంఘంగా మేము ఏ విధంగా మలుచుకోవాలో మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే తండ్రి, మా జీవితాల్లో మా ప్రతి అవసరాన్ని తీరుస్తున్న దేవా నీకు వందనాలు. మా ప్రతి అక్కర్ని తండ్రి తీర్చిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మరొకసారి మీరు మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, అందరూ దీవించబడి ఉన్నారని నా యొక్క నమ్మిక. ఎస్, ఐ వి బ్లెస్డ్ with the word of God. Thank you, Anna, once again. Can I have the form? మన కానుకలు, మన దశంభాగాలు దేవునికి సమర్పించుకునే ముందు గతించిన వారాల్లో మనం ప్రకటిస్తున్న విధానంగా వచ్చే నెలలో ప్రతి ఆదివారం మనకి కంబైన్డ్ సర్వీస్ ఉంటుంది మార్నింగ్ 10 o'clockకి. అలాగే నెక్స్ట్ వీక్ మనకి మిషన్స్ సండేగా మనం we will celebrate and also we will commit to give unto the missions కొరకు మీరు సిద్ధపడి ఉన్నారని నేను అనుకుంటున్నాను. అలాగే మరి గతించిన వారాల్లో మనం ఈ కమిట్మెంట్ ఫామ్స్ గురించి కూడా మనం మాట్లాడి ఉన్నాం. మీలో ఒకవేళ ఎవరైనా ఇంకా కమిట్మెంట్ ఫామ్స్ తీసుకోలేదంటే కనుక మీరు ఫామ్స్ మీరు తీసుకోవచ్చు. అషర్స్ విల్ కమ్ అండ్ గివ్ ఇట్ టు యూ. ఈ ప్రార్థన పూర్వకంగా ఈ సంఘం ద్వారా మీరు ఇచ్చే మిషన్స్ ఆఫరింగ్ ఏ డిపార్ట్మెంట్కి డెసిగ్నేట్ అవ్వాలో కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఓవర్ దేర్. అలాగే వచ్చే వారం మనకి ప్రత్యేకమైనటువంటి మిషన్స్ ఆఫరింగ్ తీసుకుంటాం. మనం మిషన్స్ ఆఫరింగ్స్ ఎక్కడికి వెళ్తుంది అనేది మనం వచ్చే వారంలో పాస్టర్ గారు మనకు తెలియజేస్తారు. అలాగే వీఆర్ సో గ్లాడ్ అండ్ వెయిటింగ్ ఫర్ పాస్టర్ టు కమ్ బ్యాక్. సో ఈ వారంలో ఆయన ప్రయాణమై మన మధ్యలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ డూ ప్రే ఫర్ హిస్ ట్రావెల్. ఇక్కడ ఉన్నంతకాలం దేవుని పరిచర్లో మనతో ఆయన మంచి సమయాన్ని గడిపి తిరిగి సంతోషంగా వెళ్ళాలని మనకు ప్రార్థన కదండి. సో అందరిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ సో నెక్స్ట్ వీక్ నుంచి కంప్లీట్ సెప్టెంబర్ మంత్ అంతా మనకి కంబైన్డ్ సర్వీస్ ఉంటుంది మార్నింగ్ 10 o'clockకి. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ఇంకా తెలియని వాళ్ళకి కూడా మీరు దయచేసి ఈ విషయాన్ని కూడా మీరు వారికి చెప్పండి. ప్రార్థన పూర్వకంగా దేవునికి మన కానుకలు, మన దశంభాగాలను మనం సమర్పించుకుందాం. పరిశుద్ధుడా, మరొకసారి నీ పరిచర్యకై మా వంతు మేము ఇవ్వడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితంలో మీరు మా ప్రభా కురిపిస్తున్న ఆశీర్వాదాలు బట్టి నీకు వందనాలు. మా ఉద్యోగాలు బట్టి, వ్యాపారాలు బట్టి, మా కుటుంబాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, ఈ యొక్క సమయాన్న మా ప్రభా నీ కొరకు వెచ్చించే ప్రతి హస్తాన్ని మీరు దీవించి, మీరు ఆశీర్వదించి, మీరు అంచెలంచెలుగా మీరు దీవించి మా ప్రభా అనేక మందికి ఆశీర్వాదకరంగా వారి జీవితాలను తండ్రి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థనను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ యాజ్ యు గివ్.
అందరూ లేచి నిల్చుందాం. పరలోక ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన నుంచి తేక కీడు నుంచి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకి సదాకాలము తోడే నడిపించును కాక. అందరం చెప్దాం ఆమేన్. 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 God bless you. Have a blessed week. See you next Sunday. Not at 8 a.m. but at 10 a.m.